నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఒకే వ్లాగ్లో 2 ట్రైన్స్ కవర్ చేస్తాను అనమాట. 2 మేజర్ ట్రైన్స్, 2 సూపర్ ట్రైన్స్, 2 సూపర్ సానిక్ ట్రైన్స్ అనమాట. విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా మన ఏపీ యొక్క వేరే విహారం చూసామండి. మన విజయవాడ నుంచి బెంగళూరు దాకా మన దురంతో ఒక విలయ తాండవం చూద్దాం అనమాట. చూసారా ప్యారలల్ డెక్ సింహపురి వర్సెస్ దురంతో. సింహపురి తగ్గట్లేదు, దురంతో తగ్గట్లేదు అండి బాబు. దురంతో వన్స్ ఇన్ లైఫ్ టైం, వన్స్ ఇన్ ఫుల్ మూన్ అంటారు కదా, అది దీన్ని అంటారేమో కానీ ఫస్ట్ టైం అండి స్కాట్ పార్టీ స్కిప్ కవర్ చేసా అండి. ఏమైనా స్కిప్ అండి. స్టేట్ బండి అండి బాబా, ఏంటారు రన్ను. Present 1 premium train. After Vijayawada, 1 more premium train. AP others, Duranto Bedus. What a visual wonder combo. Blockbuster combo on the map. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరొక కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ వ్లాగ్లో అనమాట. నేను ప్రజెంట్ వచ్చేసి మన విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నానమాట. ఈరోజు ఇక్కడ నుంచి ట్రావెల్ చేయబోయేది బెంగళూరుకి అనమాట. విశాఖపట్నం టు బెంగళూరు ఇన్ 2 ట్రైన్స్ అండి. ఒక ట్రైన్ కాదు, 2 ట్రైన్స్. విశాఖపట్నం టు విజయవాడ ఒక ట్రైన్ అనమాట. విజయవాడ టు బెంగళూరు ఒక ట్రైన్ అనమాట. విశాఖపట్నం టు విజయవాడ వచ్చేసి మన ట్రైన్ నెంబర్ 20805 ఏపీ ఎక్స్ప్రెస్ అనమాట, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్లో నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను అండి. అలాగే మన విజయవాడ నుంచి బెంగళూరు ఏమో దురంతో ఎక్స్ప్రెస్ అండి, ట్రైన్ నెంబర్ 12245 హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్ అనమాట. ఇప్పుడేమో మన ట్రైన్ ఏమో మన ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి 10 గంటలకు బయలుదేరుతుంది అనమాట. 10 గంటలకు బయలుదేరి మన విజయవాడ వచ్చేసి మిడ్ నైట్ 3:40కి వెళ్తాను అనమాట. 3:40కి వెళ్ళినాక మన ఏపీ ఎక్స్ప్రెస్ ఏమో అక్కడ 4:20 అండి, ఎక్కడ మన విజయవాడ అనమాట. మన ఏపీ కనుక విజయవాడ రైట్ టైం వెళ్తే మన ట్రైన్ అక్కడ రైట్ టైం క్యాచ్ చేయవచ్చు. ఇంకోటి విషయం అంటే, నేను ఈరోజు ట్రైన్లో థర్డ్ సీట్ ట్రావెల్ చేస్తున్నాను అనమాట. నా కోచ్ వచ్చి B671 అనమాట, సైడ్లో ఎవరు. కాకపోతే నా టికెట్ రాజమండ్రి దాకా కన్ఫర్మ్ అయింది. ఇదే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ అంటే, మన అందమైన వైజాగ్ నగరం రైల్వే స్టేషన్ అనమాట. వావ్, ఫుల్ బిజీగుందండి బాబు. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 8:45 అయిందండి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8లో స్టార్ట్ అవుతుంది అనమాట 10 గంటలకి. ఇప్పుడు మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి దగ్గర 1:15 టైం ఉందన్నమాట. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 8కి కలుస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, మన విశాఖపట్నం స్టేషన్ కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అండి. చూడండి, స్టార్టింగ్లో క్యాప్సిల్ హోటల్ అంట, ఫ్రెష్ అప్ అంట. స్టార్టింగ్ ఫ్రమ్ 200 రూపీస్ అంటండి. చూడండి, వీడియో పాస్ చూసుకోండి, అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి అనమాట ఈ క్యాప్సిల్లో. మీరు ట్రై చేయొచ్చు అనమాట. మనమేమో ఇప్పుడు 2 అవర్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 వెళ్ళిపోతాం సరేనా, ఇలా డైరెక్ట్ తెలుసుకుని. నేను చెప్తున్నా అండి, ఈ విశాఖపట్నం విజయవాడ అనేది హై డిమాండ్ రూట్ అనమాట. ఈ రూట్లో టికెట్ దొరకడం చాలా కష్టం అనమాట. యాక్చువల్గా నార్మల్ టైంలోనే ఈ రూట్లో టికెట్స్ దొరకవన్నమాట. ఇప్పుడు పండుగ సీజన్ అండి. ఈరోజు జనవరి 18 అనమాట. జనవరి 17, 18, 19, 20 ఈ 4 రోజులు అంటే టికెట్ దొరకడం చాలా కష్టమైపోయింది అనమాట. ముఖ్యంగా విశాఖపట్నం విజయవాడ రూట్లో చాలా కష్టం అనమాట. యాక్చువల్లీ నేను మన ఏపీ ఎక్స్ప్రెస్ టికెట్ బుక్ చేశానండి. బుక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్ 280 ఉండే అనమాట థర్డ్ ఏసీలో. ఎక్కడ విశాఖపట్నం విజయవాడ అది 140 దాకా వచ్చి ఆగిపోయింది అనమాట.
మళ్ళీ కరెంట్ అవైలబిలిటీ చెక్ చేస్తే నాకు రాజమండ్రి దొరికింది. చూస్తా మన కోచ్ దగ్గరికి వెళ్ళినాక బ్యాగ్స్ లోపల పెట్టి టీటీకి రిక్వెస్ట్ చేస్తా. రాజమండ్రి నుంచి విజయవాడకి టికెట్ దొరుకుద్దా, లేదా స్లీపర్లోకి వెళ్ళి ఫైన్ కట్టాలా చూద్దామండి. ఏదో చూద్దాం, టెలింగ్ ద ట్విస్ట్. కానీ స్టేషన్ మంది చాలా బిజీగా ఉందండి బాబు. చూడండి ఎంత బిజీగా ఉందో. సంక్రాంతి నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతారు కదా, ఇంటికి వెళ్ళిపోతారు కదా. సంక్రాంతి నుంచి వచ్చినప్పుడు బిజీయే, సంక్రాంతి నుంచి వెళ్ళినప్పుడు బిజీయే అండి బాబు. చెప్తున్నా కదా, అటు నుంచి వచ్చినప్పుడేమో 11, 12, 13, 14 టికెట్స్ లేవు. ఇటు నుంచి వెళ్ళినప్పుడేమో 17, 18, 19, 20 టికెట్స్ లేవండి బాబు. ఫుల్ డిమాండ్ అండి బాబు, ఫుల్ డిమాండ్. మొత్తానికి మన ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వచ్చేసి చూడండి. ఇదే మన ప్లాట్ఫామ్ నెంబర్ 8 అనమాట. మొత్తానికి మన ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వచ్చేసానమాట. ఇంకా మన ట్రైన్ పెట్టలేదండి. ఇంకా మన విశాఖపట్నం స్టేషన్ విషయానికి వస్తే, విశాఖపట్నం స్టేషన్ కూడా వచ్చేసి విఎస్కేపీ. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 8. జోన్ వచ్చేసి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ డివిజన్ వాల్టేర్. బట్ గూగుల్లో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ చూపిస్తారు కానీ ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. కాబట్టి ప్రజెంట్ మాత్రం జోన్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అండి, డివిజన్ వాల్టేరే. యాక్చువల్గా సంక్రాంతి సీజన్ అవ్వడం వల్ల అండి చెప్తున్నా కదా, టికెట్స్ అసలు దొరకలే అండి బాబు. 2 months ముందు కరెక్ట్ టచ్ చేసా. 2 months ముందు టికెట్స్ దొరకలే. నేనేం చేశా అంటే 2 months ముందు టికెట్ దొరకలే అని చెప్పి దురంతకు బుక్ చేశాను. ఇక్కడ నుంచి హౌరా నుంచి బుక్ చేసి బోర్డింగ్ గేట్ విజయనగరం పెట్టాను ఫస్ట్. కాకపోతే మళ్ళీ విజయనగరం ఎందుకు వెళ్ళాలని చెప్పి మళ్ళీ ఏం చేసా, బోర్డింగ్ గేట్ విజయవాడ పెట్టా. యాక్చువల్గా ఆ ట్రైన్ వైజాగ్ రాదండి. వైజాగ్ రాకుండా నార్త్ సింహాచలం ఉంది కదా, బైపాస్ అయిపోయి దువ్వాడ నుంచి అలా వెళ్ళిపోయింది అనమాట. ఆ ట్రైన్కి స్టాప్స్ తక్కువే. మళ్ళీ ఆ ట్రైన్ రాజమండ్రి కూడా స్టాప్ లేదండి బాబు. ఆ విచిత్రం ఉంటే కానీ రాజమండ్రి కూడా ఆ ట్రైన్కి స్టాప్ ఇవ్వలేదు. ఇంకా అందుకే కదా ఏం చేసా, ఇంకా వెనక్కి ఏం వెళ్తామని చెప్పి నేను ఎలాగో మన ఏపీ ఎక్స్ప్రెస్ ఉంది కదా, దానిలో కరెంట్ అవైలబిలిటీ దొరికితే విజయవాడ దాకా కన్ఫర్మ్ ఇది అనుకున్నా కానీ గొర్రెయ్యాను అనమాట. నాకు రాజమండ్రి దాకా కన్ఫర్మ్ టికెట్ దొరికింది. కాదు రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తాను, అదే ట్విస్ట్ అనమాట. ఇప్పుడు ఈ వ్లాగ్లో నేను చెప్పబోయేది ఏంటంటే, ఒకసారి కన్ఫర్మ్ టికెట్ దొరకకపోతే వైజాగ్ టు బెంగళూరు ఎలా వెళ్తామో అదే చూపించబోతున్నాను అనమాట. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తబోతున్నా. కానీ ఏపీ ఎక్స్ప్రెస్ ఫుల్ వ్లాగ్ మాత్రం కాదండి. ఎందుకంటే ఈ ట్రైన్ నేను ఎండ్ టు ఎండ్ వ్లాగ్ చేస్తాను అంటే పక్కా చేస్తాను, ఫుల్ వ్లాగ్ చేస్తాను అనమాట. ఇది జస్ట్ శాంపుల్ అనమాట. ఈ విశాఖపట్నం టు విజయవాడ ట్రైన్స్ లెక్క కాదండి, ట్రైన్స్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయండి బాబు. గంటకి 2-3 ట్రైన్స్ ఉన్నాయి. కాకపోతే టికెట్స్ లేవండి, ఎందుకంటే హై డిమాండ్ రూట్ అనమాట. అందుకే టికెట్స్ లేవు. నార్మల్ టైంలోనే టికెట్ దొరకవు ఈ రూట్లో. మళ్ళీ ఫెస్టివల్ టైం ఇంకా టికెట్ దొరికి చెప్పండి అస్సలు దొరకవు. అందుకే నాకు రాజమండ్రి టికెట్ దొరికింది అనమాట. ఈ ట్రైన్లో స్టాండింగ్ చేస్తుంది అనమాట. ఆల్కహాల్ ఒకటి మా ఫేవరెట్ లోకమోటివ్ అండి బాబు. నాకు చాలా ఇష్టం ఈ లోకమోటివ్ అంటే. వచ్చేసింది మనం ఏపీ జనరల్ చూడండి ఇక్కడ. ఓ మై గాడ్, జనరల్ చూసారా? ఇది ఇంకా డోరే తీయలేదురా బాబు. ఆ జనరల్ మాత్రం మామూలు లేదు డిమాండ్. ఇదే మన కోచ్ అండి, B6 అనమాట. ఈరోజు ఈ కోచ్ ట్రావెల్ చేయబోతున్నాం. మన సీట్ వచ్చేసి సైడ్ లోవర్ అండి, నా ఫేవరెట్ సీట్ నెంబర్ 71. ఇంకా మన ఏపీ ఎక్స్ప్రెస్లో అండి కోచ్ కాంపోజిషన్ అండి మొత్తం 22 కోచ్లు అనమాట. దానిలో 6 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ, 6 స్లీపరు, 4 జనరలు, ఒక ఈవోజీ, ఒక SLR కోచ్ అనమాట. మొత్తం 22 కోచ్లు అనమాట మన ట్రైన్కి. మన ఏపీ ఎక్స్ప్రెస్లో డెడికేటెడ్ ప్యాంట్ టికెట్ ఉందన్నమాట. దానివల్ల మనకి బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి లోటు ఉంటుంది అనమాట. ఎలాగో ఈ ట్రైన్లో నేను విజయవాడకి వెళ్తున్నాను కదా, అందుకే ఏం టేస్ట్ చేయలేనండి. కానీ ఏదో ఒక రోజు ఈ ట్రైన్లో నేను ఎండ్ బ్లాక్ చేస్తాను అండి. అప్పుడు ఈ ట్రైన్లో ఫుడ్ రివ్యూ నేను పక్కా ఇస్తాను అండి, పక్కా. స్లీపర్ కోచెస్ యొక్క మెయింటెనెన్స్ బాగానే ఉందండి. మెయింటెనెన్స్ ఓకే అండి, బాగానే ఉంది. స్లీపర్ కోచెస్ యొక్క మెయింటెనెన్స్ చాలా బాగుందన్నమాట. యాజ్ ఆఫ్ నౌ చాలా బాగుంది. చూద్దాం పోను ఏమవుద్ది నాకు తెలియదు. మన ఏపీ ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్ అండి. ఏపీ ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్ వచ్చి ఆల్మోస్ట్ విశాఖపట్నం ఫుల్ అయిపోయిందండి బాబు. ఇంక ఈ ట్రైన్ విజయవాడ వెళ్తుంది, నాగ్పూర్ వెళ్తుంది, బలార్షి వెళ్తుంది, భూపాల్ ఢిల్లీ దాకా వెళ్తాయండి బాబు. మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడే ఫుల్ అయిపోయింది. చూసారా, ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయిందండి. చూసారు కదా మన ఏపీఎస్ జనరల్ కోచ్ ఆల్మోస్ట్ విశాఖపట్నం ఫుల్ అయిపోయింది అనమాట. అసలు అడుగు పట్టి కూడా కాలేదండి బాబు. ఇంక ఈ ట్రైన్ అనకాపల్లి లాగుద్ది, రాజమండ్రి లాగుద్ది, విజయవాడ లాగుద్ది, వరంగల్ లాగుద్ది, నాగ్పూర్ లాగుద్ది. ఓ మై గాడ్, విశాఖపట్నం 90% ఫుల్ అయిపోయింది ట్రైన్ మొత్తం. ఇప్పుడు మన ట్రైన్ యొక్క పవర్లోకి చూపిస్తాగండి. నాకు తెలిసి పవర్లోకి వ్యాప్ 7 విజయవాడ కానీ వ్యాప్ 7 లాగా కూడా అవ్వచ్చు అండి. ఎందుకంటే 2 హోమ్ లోకోస్ అనమాట. చూద్దాం. ఇదే మన పవర్ లోకా అండి, వ్యాప్ 7 విజయవాడ 37675 అనమాట. చూశారు కదా మన పవర్ లోకా అండి, వ్యాప్ 7 విజయవాడ 37675. ఈ లోకో ఎండ్ టు ఎండ్ కాదు, ఈ లోకో విజయవాడ దాకా వస్తాను అనమాట. మళ్ళీ విజయవాడ నుంచి ఇంకో లోకి వస్తాను బ్యాక్ సైడ్ అనమాట. విజయవాడ నుంచి మన ట్రైన్కి రేక్ రివర్సల్ ఉందన్నమాట. అక్కడి నుంచి వేరే లోకో లీడ్ చేస్తుంది టువర్డ్స్
న్యూఢిల్లీ అనమాట. కానీ ఈ లోకో మాత్రం అప్ టు విజయవాడ, మనం కూడా వెళ్ళేది విజయవాడ అనమాట. ఈ లోకో డెస్టినేషన్ మన డెస్టినేషన్ సేమ్ అనమాట ఇద్దరిది. ఇంకా ట్రైన్ పరిస్థితి చూస్తే ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయిందండి. ట్రైన్ మొత్తం విశాఖపట్నం ఫుల్ అయిపోయింది అనమాట. ఏసీ ఫుల్ అయిపోయింది. ఇంకా స్లీపర్లో జనరల్లో మాత్రం అడుగు పెట్టడం కూడా కాలేదండి బాబు, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది అనమాట. కానీ ఈ ఎండ్ టు ఎండ్ లోడా వీళ్ళంతా విజయవాడ అయిపోతే నాకు తెలియదు, నాకు సస్పెన్స్ ఉందన్నమాట. కానీ టీటీ గారికి కనిపిస్తే అడగాలి రాజమండ్రి ఏమైనా ఛాన్స్ ఉందా అని చెప్పి. నాకు ఏదో 90% ఛాన్స్ ఉండకపోవచ్చు, కానీ లాస్ట్ 10% ఏదో చిన్న హోప్ ఉందండి దొరుకుతుందని చెప్పి. చూద్దాం ఏమవుతుందో. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవడానికి 4 minutes ఉందండి. అప్పుడే మన ట్రైన్ స్టార్ట్ చేశారనమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన ఏపీ ఎక్స్ప్రెస్కి ఎంత ప్రియారిటీ ఉందో. ఒక రాజధానికి, ఒక దురంతోకి ఎంత ప్రియారిటీ ఉంటుందో, ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ మన ఏపీకి కూడా అంతే ప్రియారిటీ ఉంటుందండి. చెప్తున్నాం కదా, వన్ ఆఫ్ ద టాప్ ప్రియారిటీ ట్రైన్, వన్ ఆఫ్ ద హై ప్రియారిటీ ట్రైన్ అండి మన ఏపీ ఎక్స్ప్రెస్ అన్నమాట. సూపర్ ట్రైన్ అండి బాబు, సూపర్ ట్రైన్. మొత్తానికి మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయిపోయిందండి, ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి అనమాట. ఇక్కడ ఏసీ లాంచ్ ఉందండి, కానీ ఈ లాంచ్ ఇప్పుడు సర్వీస్లో లేదనమాట ప్రజెంట్. మై గాడ్, సంక్రాంతి సీజన్ కదా, జనాల మాత్రం చాలా దారుణంగా ఉన్నారండి బాబు. బై బై విశాఖపట్నం. మొత్తానికి మన ట్రైన్ వచ్చేసి డాట్ ఆన్ టైం విశాఖపట్నం స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మన ట్రైన్ 10 o'clock స్టార్ట్ అయింది కదా, మన ట్రైన్ కంటే ముందు 9:40కి నాగవల్లి స్టార్ట్ అయింది అనమాట. 10:10కి విశాఖపట్నం మచిలీపట్నము, 10:20కి కొనార్క్ అంటే, 10:30కి ఫలక్నామా, 11 o'clockకి విశాఖపట్నం ఎల్టీటీ అనమాట. అంటే 1 hourలో దగ్గర 7 trains ఉన్నాయన్నమాట, బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ అనమాట విశాఖపట్నం విజయవాడ మధ్యలో. వావ్, బాయ్ బాయ్ విశాఖపట్నం, బాయ్ బాయ్. మీరు చూస్తున్నారు కదా, ఇదే మన విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్ అనమాట. ఇక్కడ చూసారా, మన లాలగూడ లోకోమోటివ్ ఉంది, అక్కడేమో ఆల్కో లోకోమోటివ్స్ ఉన్నాయి. అవి ప్రజెంట్ షంటింగ్ వాడుతున్నారు అనమాట. ఒకప్పుడు రూలింగ్ లోకోమోటివ్స్ ఇవన్నీ. అనేది కొనార్క్ కోసం వెయిట్ చేస్తాను అనుకుంటా. అక్కడ చూడండి, వ్యాప్ 7 లాలగూడ అనుకుంటా, అదొకటి. తర్వాత ఏమో ఇక్కడ కూడా లోకోమోటివ్ ఉంది, వ్యాప్ 7 ఉందన్నమాట. అది కనిపించట్లేదు ఏంటో. అక్కడ వ్యాగ్నైన్ ఉంది, తర్వాత మళ్ళీ వ్యాప్ 7 ఉందన్నమాట. బ్యాక్ టు బ్యాక్ లోకోమోటివ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇలాంటి లోకల్స్ అండ్ రివర్సల్ అవుతాయి కదా, ఇక్కడే రిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనమాట మిగతావన్నీ. ఇక్కడ ట్రైన్ రెడీగా ఉందండి. ఏంటంటారు ఇది, ఫలక్నామా ఎక్స్ప్రెస్, హౌరా సికింద్రాబాద్ ఫలక్నామా ఎక్స్ప్రెస్ అనమాట. ద ఫాస్టెస్ట్ ట్రైన్ బిట్వీన్ హైదరాబాద్ టు కలకత్తా, దట్ వన్ ఆఫ్ ద లెజెండరీ ట్రైన్ అనమాట. అబ్బా, ఈ ట్రైన్ చూసారా జనరల్ ఎలా ఉందో, మై గాడ్, మొత్తం ప్యాక్ అయిపోయిందండి బాబు. ఈ ట్రైన్ ఎప్పుడు ఫుల్గా ఉంటుందండి బాబు. ఈ ట్రైన్లో సీట్ దొరకడం కష్టం తెలుసా, అంత ప్యాక్ ఈ ట్రైన్. ఆల్వేస్ డిమాండ్ ట్రైన్ అండి బాబు. 365 days ఈ ట్రైన్ ఫుల్గా ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ట్రైన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ట్రైన్ ఆఫ్ సౌతర్న్ రైల్వేస్ అండి. అండ్ హై డిమాండ్ ట్రైన్ ఫ్రమ్ హైదరాబాద్ టు కలకత్తా, ఫలక్నామా ఎక్స్ప్రెస్, ద రాక్ స్టార్. ఓ మై గాడ్, ఫలక్నామా. మన ఏపీ వస్తుంది, ఇది కూడా మన వెనకాల వస్తుంది ఇప్పుడు బ్యాక్కే. సంక్రాంతి వచ్చేప్పుడే ఈ ట్రైన్ ఖాళీ ఉండదండి బాబు. పైగా సంక్రాంతి సీజన్ ఇంకా ఖాళీ ఉంటుంది చెప్పండి, చెప్పక్కర్లేదు ఈ ట్రైన్ గురించి. అదర్స్ అసలు స్లీపర్ మాత్రం గబ్బులు అయిపోయారు మొత్తం ట్రైన్. ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయిందండి బాబా. అసలు ఖాళీయే లేదు అసలు. విశాఖపట్నంలో మొత్తం ట్రైన్ మొత్తం కోచ్ మొత్తం ప్యాక్ అయిపోయింది అనమాట. అసలు ఖాళీ లేదు అసలు. చూడండి, ఇంకో ట్రైన్, ఏ ట్రైన్ అబ్బాయి.
ఆ ట్రాక్ చూడండి, ఆ ట్రాక్స్ ఏమో టువర్డ్స్ విజయనగరం, భువనేశ్వర్, హౌరా ట్రాక్స్ అనమాట. మనమేమో టువర్డ్స్ రాజమండ్రి, విజయవాడ ట్రాక్స్కి వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి ఇక్కడ నుంచి ఇంటర్చేంజ్ అయిపోతున్నాం మనము. మంచి పడుతుందండి బాబు నది. మంచి ప్రభావం చూసారు ఎలా ఉందో. వెల్కమ్ టు దువ్వాడ. 3 అవుతుంది అయినా సరే. వావ్, వెల్కమ్ టు దువ్వాడ. స్టేషన్ కోడ్ వచ్చేసి డివిడి అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ 4. జోన్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ డివిజన్ వాల్టేర్. మన దువ్వాడ కూడా అండి మన వైజాగ్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్ అనమాట. నేను దువ్వాడలో వచ్చి ట్రైన్ ఎక్కొచ్చు, కాకపోతే ఈ ట్రైన్ నేను విశాఖపట్నం ఎక్కాలని చెప్పి కావాలి విశాఖపట్నం వెళ్ళి ఈ ట్రైన్ ఎక్కానమాట. ఎందుకు? మన రైల్ ఫ్యాన్స్ కోసం. ఇంకా ఈ ట్రైన్ ఫేర్ విషయానికి వస్తే ఎండ్ టు ఎండ్ అండి. స్లీపర్లో వచ్చేసి 700 అనమాట. అది థర్డ్ ఏసీ అయితే 1900, సెకండ్ ఏసీ అయితే 2800 అనమాట. ఫస్ట్ ఏసీ అయితే 5500, జనరల్ టికెట్ అయితే 400 అనమాట. ఎండ్ టు ఎండ్ ఫేరు, ఎస్టిమేట్ ఫేర్ అనమాట. కానీ ఈ ట్రైన్ నేను రాజమండ్రి దాకా ట్రావెల్ చేస్తాను కదా, నేను రాజమండ్రి దాకా 690 పే చేశానండి. కానీ రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళాలి కదా, కానీ ఎక్స్ట్రా అమౌంట్ ఎంత పైసలు తెలియదు. పే చేస్తే నేను పక్క చూపిస్తానండి ఎంత ఫైన్ పడుతుంది, టికెట్ దొరుకుతుందా, సీట్ దొరుకుతుందా చూద్దామండి. వెయిట్ ద ట్విస్ట్. ఇప్పుడు నేను ఏసీలో ఉంటానా స్లీపర్లో నాకే తెలియదు అనమాట. చూడండి ఇదంతా విశాఖపట్నం, మచిలీపట్నము, విశాఖపట్నం ఎల్టీటీ, విశాఖపట్నం చట్టపల్లి స్పెషల్ ఫేర్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట అందరూ. దువ్వాడ కూడా మంచి స్టేషన్ అండి బాబు, చాలా బిజీ స్టేషన్. ఆ మెయిన్ లైన్ స్కిప్పింగ్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. రప్ప నుంచి సప్పని లాగేశారు అనమాట. ఈ దువ్వాడలో కూడా నేను చాలా ట్రైన్ ఎక్కానండి. ప్రశాంత్ ఎక్కాను, తిరుమల ఎక్కాను, చాలా ట్రైన్స్ ఎక్కాను దువ్వాడలో కూడా. నేను నాకు మంచి మెమరీస్ ఉన్నాయి దువ్వాడ నుంచి కూడా. అబ్బా ఏంటి ఆ స్కిప్, ఫ్లాట్ వీల్స్ అని వస్తుంది స్కిప్ చేసినట్టు మాత్రం. ఇప్పుడు బయట క్రాసింగ్స్ చూపిద్దాం అనుకుంటే బయట మంచు ప్రభావం చాలా దారుణంగా ఉందండి. ప్లస్ వాటర్ లాగా పడుతుంది అనమాట. వాటర్కి పడుతుంది. అది మంచు పడుతుంది అర్థం కావట్లేదు, వర్షం పడుతుంది అర్థం కావట్లేదు, కానీ వాటర్కి పడుతుందండి. ఆల్రెడీ వర్షం పడి ఒకసారి నా ఐఫోన్ ఖరాబ్ అయింది. ఇప్పుడు మంచు పడింది అనుకోండి, నా ఐఫోన్ మొత్తానికి దొబ్బేది అనమాట. అందుకని జాగ్రత్తగా ఉన్నాం బ్లాగింగ్లో ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఎలాగో మనం బెంగళూరు దగ్గర ట్రావెల్ చేస్తున్నాం కదా, ప్రజెంట్ 1 ప్రీమియం ట్రైన్, ఆఫ్టర్ విజయవాడ 1 మోర్ ప్రీమియం ట్రైన్. ఇదే నా కోచ్ అండి, ఇదే నా కోచ్, ఇదే నా ఛార్జింగ్ సాకెట్స్ ఏమో ఇచ్చారు కరెక్ట్గా. కాదు వాటర్ బాల్ హోల్డర్స్ లేవండి. ప్రజెంట్ నా సీట్కి వాటర్ బాల్ హోల్డర్ ఉంది, కానీ ఇంకా వేరే సీట్కి ఎక్కడికి వాటర్ బాల్ హోల్డర్స్ లేవు. అన్ని పీకేసారు. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది అనమాట. అంతే, 2 ఉన్నాయి, ఇంకెక్కడ లేవు వాటర్ బాటిల్ హోల్డర్స్. ఇదో డిసైడ్ ఉంది అక్కడ. కానీ ఛార్జింగ్ సాకెట్స్ కరెక్ట్గా ఉన్నాయండి. 8 సీట్స్కి 8 ఛార్జింగ్ సాకెట్స్ కరెక్ట్గా ఉన్నాయి అనమాట. వందే భారత్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ విశాఖపట్నం. Vivek Express, India's longest train. Anakapalli. Number 20805, Visakhapatnam, New Delhi, Andhra Pradesh. Express has arrived on platform number 2. Welcome to Anakapalli and welcome to South Central Railway Zone.
అండ్ వెల్కమ్ టు విజయవాడ డివిజన్ అండి. ఇప్పుడు అనకాపల్లి నుంచి మన ట్రైన్ జోను చేంజ్ అయింది, డివిజన్ చేంజ్ అయిందండి. ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయవాడ దాకా మనం ఉండబోయేదేమో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో డివిజన్ విజయవాడ అండి. మొత్తానికి మన అనకాపల్లి నుంచి ట్రైన్ డిపార్ట్ అయిపోయింది అనమాట. అనకాపల్లి స్టేషన్ కోడ్ వచ్చేసి ఏకేపీ అనమాట. టోటల్ 11 ప్లాట్ఫామ్స్ 3 జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ డివిజన్ విజయవాడ. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ సామర్లకోట అనమాట. మన ట్రైన్కి ఏమో తునిలో సామర్లకోట తునిలో అన్నవరంలో స్టాప్ లేదు, డైరెక్ట్ సామర్లకోట. ఇంకా అనకాపల్లి కూడా బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి, అందుకే జనాలు అందరూ అనమాట. అందరూ సంక్రాంతి పండుగకి వచ్చారు కదా, అందరికి పండుగ రిటర్న్ అయిపోతారు అనమాట, అందుకే జనాలు అనమాట. బ్యాక్ టు బ్యాక్ జనాలు ఉన్నారండి ఇప్పుడు అనకాపల్లిలో. సో అనకాపల్లి నుంచి మాత్రం ట్రైన్ స్కిప్పింగ్ బాగుంటుందండి బాబు, చాలా బాగుంటుంది. ఈ అనకాపల్లి నుంచి కానీ దువ్వాడ నుంచి కానీ స్కిప్పింగ్స్ చాలా నెక్స్ట్ లెవెల్ స్కిప్పింగ్స్ అనమాట. బాయ్ బాయ్ అనకాపల్లి, బాయ్ బాయ్, నెక్స్ట్ టైం కలుద్దాం మళ్ళీ, బాయ్ బాయ్. చూడండి, నేను ఇప్పుడు నా సైడ్లో సీట్లో వచ్చి కూర్చున్నా అండి. నేను మీకు చెప్పా కదా ఈ ట్రైన్లో ప్యాంట్ ఎక్కడ ఉందని చెప్పి. ట్రైన్ 10 o'clock స్టార్ట్ అయింది, ఏం అమ్మర్లే అనుకున్నా. కాకపోతే ఈ ట్రైన్ 10కి స్టార్ట్ అయినా సరే వీళ్ళు 10 తర్వాత కూడా వాటర్ బాటిల్స్, చిప్స్, ఇప్పుడు బిర్యానీస్ అమ్ముతారండి. బిర్యానీలో ఏమో ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అమ్ముతారు అనమాట. గ్రేట్ అండి కదా, ఇది గుడ్ ఇనిషియేటివ్ అండి బాబు, చాలా మంచి ఇనిషియేటివ్. ఇప్పుడే చూసారు కదా తుని స్కిప్ అండి, తుని స్కిప్ అదృష్టం అండి బాబు, చెప్తున్నా కదా చాలా బాగుంది స్కిప్ మాత్రం. అనకాపల్లి దాటినాకండి తుని వరకు ట్రైన్ మాత్రం నాన్ స్టాప్ 130 అండి, నాన్ స్టాప్ 130. ఎందుకంటే మంటనేని గల కోనార్క్ ఉంది, ఫల్క్నామా ఉంది, ఎల్టీటీ ఉంది, దురంతో ఉందన్నమాట. అవి 4 కూడా మెయిన్ ట్రైన్సే. వాటి క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి మనోడు కూడా కుక్కలా పరిగెడుతున్నాండి బాబు. ఏంటా పరిగెట్టాడండి బాబు, నేను చెప్తున్నా కదా. అనకాపల్లి దాకా మెల్లగొచ్చాడు, కాకపోతే అనకాపల్లి దాకా కొట్టుడు. ఆ తుని స్కిప్ ఎగ్జాంపుల్ అండి బాబు, బెస్ట్ ఎగ్జాంపుల్. Wow, welcome to Samalkot with dual trains, VAC trains. Wow, welcome to Samarlakota Junction. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి SLO అండి. టోటల్ 11 ప్లాట్ఫామ్స్ 3 జోన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ డివిజన్ విజయవాడ. ఇంకా సామర్లకోట జంక్షన్ ఎందుకంటే సామర్లకోట నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయండి. ఒకటేమో టువర్డ్స్ కాకినాడ అండి, అండ్ ఒకటేమో టువర్డ్స్ విశాఖపట్నము, అండ్ ఒకటేమో టువర్డ్స్ రాజమండ్రి. మనం వెళ్ళబోయే లైన్ అనమాట. మనము టువర్డ్స్ కాకినాడ వెళ్ళాలనుకుంటే
మన సామర్లకోట దిగిపోతే చాలా మంచి ఆప్షన్ అనమాట. అంటే గుంటూరు రాయగూడ ఎక్స్ప్రెస్, మాల్దా టు తిరుచిరపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, తర్వాత వచ్చేసి అనకాపల్లి సికింద్రాబాద్ స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ 3 ట్రైన్స్ని మన ఏపీ ఓవర్టేక్ కొట్టింది ఎక్కడ అనకాపల్లి సామర్లకోట మధ్యలో. అబ్బా ఏం ట్రైను, ఏమి రన్ను, ఏం ప్రయారిటీ, దట్ ఈస్ ఏపీ ఎక్స్ప్రెస్. మన ఘాట్ గారి సిగ్నల్ ఇచ్చారు ట్రైన్కి, ప్రొసీడ్ సిగ్నల్ అనమాట. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్, బాయ్ బాయ్. కొట్ట ఎరగొట్ట అంటే కడియంగారు. మన ట్రైన్ వచ్చేసి మరికొసేపు రాజమండ్రి చేరుకోబోతుందండి. అయితే ఇప్పుడు టీటీ గారు వచ్చారనమాట. టీటీ గారు ఏమన్నారంటే ఆ బెర్త్ ఏదో ఉందో నా రాజమండ్రి బెర్త్, ఆ బెర్త్లో ప్యాసింజర్ అంటే తాడేపల్లిగూడెంలో వస్తారంట. తాడేపల్లిగూడెం దాకా ఎడ్జిస్ట్ అవ్వమని చెప్పారు. కానీ విజయవాడ దాకా మీకు సీట్ దొరకదు, మీరు నిలబడి వెళ్తారా అంటే వెళ్తా అని చెప్పాను అనమాట. ఎడ్జిస్ట్ అవ్వమని చెప్పాను అనమాట. ఇప్పటికి ఫైన్ ఏం అడగలేదు, విజయవాడ దాకా ఎడ్జిస్ట్ వెళ్ళిపోమని చెప్పాను అనమాట. అదో మంచి విషయం అనమాట. ఇంకో విషయం అండి, అనకాపల్లి నుంచి సామర్లకోట దాకా స్టార్టర్స్ అయితే ఆ సామర్లకోట నుంచి రాజమండ్రి దాకా మెయిన్ కోర్స్ అండి బాబు, మెయిన్ కోర్సు. చెప్తున్నా కదా స్టేట్ బండి అండి బాబు. ఏంటో రన్ను. వెల్కమ్ టు రాజమండ్రి అండ్ వెల్కమ్ టు రాజమహేంద్రవరం ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. రాజమండ్రిలో కూడా ఈ ట్రైన్ డిమాండ్ బాగానే ఉందండి బాబు. వెల్కమ్ టు రాజమండ్రి అండ్ వెల్కమ్ టు రాజమహేంద్రవరం. రాజమండ్రి ట్రైన్ కూడా వచ్చేసి RJY అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సౌత్ అండ్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. ఇంకా రాజమండ్రి దేనికి ఫేమస్ తెలుసు కదా, రాజమండ్రిలో మనం టూవర్డ్స్ మనం విజయవాడ వెళ్ళినప్పుడు అండి హెవ్లా బ్రిడ్జ్ వస్తుంది అనమాట, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. ముఖ్యంగా మీరు డే టైం ట్రావెల్ చేస్తే మాత్రం ఆ బ్రిడ్జ్ వ్యూ మిస్ కాకండి. అటు నుంచి టూవర్డ్స్ వైజాగ్ వచ్చినప్పుడు ఆర్క్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఆర్క్ బ్రిడ్జ్ బిఫోర్ రాజమండ్రి వస్తుంది అనమాట. ఆ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అది రాజమండ్రిలో ఫేమస్. ఇంకా మన ట్రైన్కి ఉన్న స్టాపులు అండి, మన ట్రైన్కి న్యూఢిల్లీ విశాఖపట్నంతో కలిపి మొత్తం 22 స్టాపులు ఉన్నాయన్నమాట. కవర్ చేసే స్టేట్స్ అనమాట. ఫస్ట్ ఆంధ్ర, రేపు తెలంగాణ, తర్వాత మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత ఏమో ఢిల్లీ. 6 స్టేట్స్ అనమాట. 22 స్టాప్స్, 6 స్టేట్స్. ఆ 22 స్టాప్స్లో సింహభాగం మెయిన్ స్టాప్స్ మాత్రం తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కువ స్టాప్స్ ఉన్నాయన్నమాట. మిగతా స్టేట్స్లో ఓన్లీ పర్ స్టేట్ 1-2 స్టాప్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ స్టాప్స్ లేవన్నమాట ట్రైన్కి. మన ఏపీ ఎక్స్ప్రెస్ ఏమనుకున్నా కానీ ట్రైన్ మాత్రం కేకో బిహ. అక్కడ చూసుకుంటే ప్లాట్ఫామ్ 3లో తిరుపతి హౌరా హంసఫర్ ఎక్స్ప్రెస్ ఉందండి. యాక్చువల్గా ఈ హంసఫర్ ఫస్ట్ విజయవాడ హౌరా హంసఫర్ అనమాట. ఈ ట్రైన్ రీసెంట్గా విజయవాడ నుంచి తిరుపతి దాకా ఎక్స్టెండ్ చేశారనమాట. ఇది వీక్లీ హంసఫర్ అనమాట. ఎవ్రీ సండే స్టార్ట్ అవుతుంది తిరుపతి నుంచి, మండే కలకత్తా వెళ్తుంది అనమాట. ద ఓన్లీ ట్రైన్ ఫ్రమ్ తిరుపతి టు కలకత్తా. ఈ ట్రైన్ చూడండి, పేరుకి హంసఫర్ ట్రైను, ఒక్క హంసఫర్ కోచ్ లేదండి, మొత్తం LHB కోచ్లే.
నేను ట్రై చేసే కదా ఆగర్తల హంసఫర్ కానీ మన ప్యాలెస్కి హంసఫర్ కానీ ఆ ట్రైన్ డెడికేటెడ్ హంసఫర్ కోచ్లు ఉంటాయి. కానీ ఈ ట్రైన్లో అలా కాదు, పేరుకేమో హంసఫర్ అన్ని ఎల్హెచ్బి కోచ్లు పెట్టేశారనమాట. ఏదో నామకే 2-3 పెట్టారంటే అలా అంతే, ఇంకేం లేవన్నమాట. యా మధ్య ఏంట్రా బాబు ఇది. రాజమండ్రిలో స్టాల్ ఎప్పుడు ఓపెన్ 24 hours ఓపెన్ ఉంటాయండి బాబు. ఇది మంచి విషయం ఏంటంటే చూడండి అసలు జనాలు ఎంతమంది దిగారు. ఏది వీళ్ళందరూ ఇంకా బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి రాజమండ్రిలో ఇప్పుడు తెలుసా. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి లేడీస్ వెయిటింగ్ రూమ్ అంట, ఇక్కడేమో విజయ డైలీ పార్లర్ అంట, అసలు క్యాటరింగ్ స్టాల్ అంట. అబ్బబ్బబ్బబ్బా బాగానే ఉన్నాయి రాజమండ్రిలో కూడా. బాయ్ బాయ్ రాజమండ్రి అండ్ బాయ్ బాయ్ రాజమహేంద్రవరం. విల్ సీ లేటర్. రాజమండ్రి అన్న కరువు చూడండి, కరువు అసలు ఈ కరువులో అండి ట్రైన్ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఈ కరువు చాలా బాగుంటుంది. ఇప్పుడు నైట్ టైం కాడి కరువు కనిపించట్లేదు, కానీ డే టైం మాత్రం కరువు వదిలిపోద్దండి బా. టెంపుల్ వెల్కమ్ టు గోదావరి రివర్. వెల్కమ్ టు తాడేపల్లి గూడెం. సరే బైక్స్ అన్ని పార్సల్ ఉన్నాయి ఇక్కడ. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. ట్రైన్ కూడా వచ్చేసి టీడీడీ అనమాట. టోటల్ ఉండటం 3 జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ డివిజన్ విజయవాడ. దానికి మన ట్రైన్ తాడేపల్లిగూడెం డిపార్ట్ అయిపోయిందండి. ఈ తాడేపల్లిగూడెం స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అప్గ్రేడ్ అవుతుంది అనమాట. చూడండి, రాంబాయి నీ మీద నాకు మనసాయలే రాంబాయి.
టీ స్టాల్, క్యాటరింగ్ స్టాల్, ఓహో బాగానే ఉన్నాయి కదా తాడేపల్లి గుంటూరు స్టాల్స్. అదే పాత బోర్డు కొంచెం బాయ్ బాయ్ సరే. మొత్తానికి ట్రైన్ తాడేపల్లి గూడెం దాటినాక ఆ సీటుకు ప్యాసింజర్ వచ్చేసారనమాట. ఆ సీట్ వచ్చింది ఫీమేల్ ప్యాసింజర్ అనమాట. ఆవిడకి రిక్వెస్ట్ చేశాను, నా లగేజ్ ఇక్కడ పెడతా మేడం, నేను విజయవాడ రాగా నా లగేజ్ కలెక్ట్ చేసుకుంటున్నాను, మీకు పర్లేదా అంటే ఆ మేడం ఓకే అన్నారనమాట. అలాగే టీటీ గారికి చెప్పాను, సార్ తాడేపల్లి గూడెం దాకా వచ్చా కదా, వెళ్ళి విజయవాడ దాకా పర్మిషన్ ఇవ్వండి సార్, ఎలాగో వెళ్ళిపోతా అంటే ఆయన చేస్తారు 200 రూపీస్ ఫైన్ తీసుకొని నాకు డోర్ దగ్గర సీట్ ఇచ్చారనమాట. డోర్ దగ్గర కూర్చోమని చెప్పారనమాట. ఇప్పుడు నేను డోర్ దగ్గర కూర్చున్నా. డోర్ దగ్గర సీట్, చిన్న సీట్ ఉంటుంది అటెండర్ సీటు, అక్కడ కూర్చున్నాను అనమాట. ఇప్పుడు మరికొసేపులో ట్రైన్ ఏలూరు వచ్చేస్తుందండి. ఏలూరు నుంచి విజయవాడ ఒక 1 అవర్ అన్నమాట. వావ్, ఏలూరు బ్రిడ్జ్ చూసారు, బ్రిడ్జ్ ఎంత బాగుందో. వా 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 చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే. వెల్కమ్ టు ఏలూరు. వావ్, స్టేషన్ కలకలాడుతుందండి బాబు. వెల్కమ్ టు ఏలూరు. స్టేషన్ కూడా వచ్చేసి ఈ అనమాట. టోటల్ 11 ప్లాట్ఫామ్స్, 3 జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. అసలు యాక్చువల్గా అండి నేను దురంతో ఎక్స్ప్రెస్ విజయనగరం ఎక్కాల్సింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నేను వైజాగ్లో గాజువాకలో ఉంటాను అనమాట. గాజువాక నుంచి మళ్ళీ విజయనగరం వెళ్ళి విజయనగరంలో మళ్ళీ రివర్స్ ఎందుకు రావడం అని చెప్పేసి నేను చేసా ఏపీ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నా విశాఖపట్నం విజయవాడ. అప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉండేదండి. నేనేమనుకున్నా విశాఖపట్నం విజయవాడ కొన్ని సీట్స్ ఖాళీ ఉంటాయి కదా, ఎలాగో ఈ ట్రైన్ ఢిల్లీ దాకా వెళ్తుంది కదా, కన్ఫర్మ్ అయిపోతుంది అనుకుని బుక్ చేశా. కానీ లాస్ట్కి కన్ఫర్మ్ కాలేదు, వెయిటింగ్ లిస్ట్ ఆగిపోయింది అనమాట. మళ్ళీ కరెంట్ అవైలబిలిటీ చెక్ చేశా. కరెంట్ అవైలబిలిటీ ఏంది, ఈ ట్రైను రాజమండ్రి దాకే ఉందన్నమాట టికెట్. మళ్ళీ రాజమండ్రి దాకా టికెట్ బుక్ చేశాను. మళ్ళీ టీటీ గారికి పర్మిషన్ అడిగాను. ఎలాగో రిక్వెస్ట్ చేసి టీటీ గారికి 200 ఇచ్చేసి ఇప్పుడు రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్నాను అనమాట. అది ఆ దురంతో ఎక్స్ప్రెస్ కనుక వైజాగ్ వచ్చి ఉంటే కనుక, పోనీ అదే దురంతో రాజమండ్రి లాగుంటే కనుక నాకు ఇంత ప్రాబ్లం రాకపోయిందండి. నేను రైల్వే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, పక్కా దురంతోనే రాజమండ్రిలో ఆపేయండి ఎలాగైనా సరే. రాజమండ్రి చాలా పెద్ద సిటీ అండి బాబు. ఆ దురంతోకి హౌరా నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు దాకా కేవలం 6 స్టాప్లో. ఒక రాజమండ్రి ఆపితే నష్టమేం జరగదన్నమాట. ఆ రాజమండ్రి ఆపకపోవడం నాకు ఇంత ప్రాబ్లం అయిందనమాట. బాయ్ బాయ్ ఏలూరు. ఇక్కడ హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు. రాంబాయి ఇది ఆల్వేస్ డిమాండ్ ట్రైన్ అండి బాబు, హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు. ఇది హై డిమాండ్ ట్రైన్, ఎప్పుడు ఖాళీ ఉండదు ఈ ట్రైన్. మళ్ళీ ఈ ట్రైన్ లేట్ ఒకటి అసలే ఖాళీ ఉండదండి. మొత్తానికి ఏమో మన ట్రైన్ వచ్చేసి ఏలూరు డిపార్ట్ అయిపోయిందండి. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ విజయవాడ అనమాట. మన ట్రైన్ ఏమో విజయవాడ చేరుకోవాల్సిన రైట్ టైం వచ్చేసి 3:25. చూద్దాం ఏ టైంకి వెళ్తుందో. నెక్స్ట్ నా దురంతో ఉంది కదా, నా దురంతో 4:10కి అనమాట. అంటే ఏపీకి దురంతోకి దగ్గర దగ్గర 40 to 50 minutes గ్యాప్ అనమాట. ఎక్కువ గ్యాప్ కూడా లేదు. ఏపీ ఆన్ టైం వెళ్తుంది కాబట్టి నేను దురంతో అందుకోగలుగుతాను. నేను చెప్తున్నా కదా, టైట్ షెడ్యూల్ అండి, టైట్ షెడ్యూల్. ఏపీ 1 hour అటు ఇటు అయినా సరే నేను దురంతో క్యాచ్ చేయలేనండి. ఆ ఏపీ ఆన్ టైం స్టార్ట్ నా అదృష్టం అండి. వెనకాల దురంతో కూడా ఆన్ టైం ఉంది, అది కూడా నా అదృష్టం. చూద్దాం రేపు బెంగళూరు నేను ఏ టైంకి వెళ్తాను, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి, మెయిన్ ఇంపార్టెంట్. ప్రజెంట్ విజయవాడ బల్బ్ క్యాబిన్లో ఉన్నాం అనమాట. బల్బ్ క్యాబిన్. వావ్, వాట్ ఎ కార్. ఫ్లాట్ వీల్స్. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ అండ్ వెల్కమ్ టు బెజవాడ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 7.
విజయవాడ నుంచి ఢిల్లీకి చాలామంది వెళ్ళే వాళ్ళు ఉన్నారండి బాబు. జనాలు చూడండి అసలు. ఇది మన ఏపీకి డిమాండ్ అబ్బబ్బబ్బబ్బబ్బ మామూలు డిమాండ్ కాదుగా, మంచి మాస్ మసాలా డిమాండే ఉంది. వెల్కమ్ టు అవర్ కనెక్టింగ్ డెస్టినేషన్ విజయవాడ 10 కూడా వచ్చేసి BZD అండి. టోటల్ ప్లాట్ఫామ్స్ 10. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ డివిజన్ విజయవాడ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అండి. ఎందుకంటే విజయవాడ నుంచి పర్ డే దగ్గర 400 ట్రైన్ డిపార్ట్ అవుతాయి అనమాట, ఇంక్లూడింగ్ ఫ్రీ ట్రైన్స్. విజయవాడ జంక్షన్ ఎందుకంటే విజయవాడ నుంచి మొత్తం 5 లైన్స్ వెళ్తాయి అనమాట. ఒకళ్ళేమో టువర్డ్స్ గుడివాడ, ఒకళ్ళేమో టువర్డ్స్ రాజమండ్రి, అండ్ ఒకళ్ళేమో టువర్డ్స్ వరంగల్, అండ్ ఒకళ్ళేమో టువర్డ్స్ గుంటూరు, అండ్ ఒకళ్ళేమో టువర్డ్స్ చెన్నై. అందుకే విజయవాడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన ఏపీ ఏమో కరెక్ట్ విజయవాడ ఏమో 3:25కి రావాలండి, 3:30కి వచ్చింది అనమాట. ఇప్పుడు మన ఏపీకి ఏమో ఇక్కడ లోకో రివర్సల్ ఉంటుంది అనమాట. ఇక్కడ లోకో రివర్సల్ అయ్యి టువర్డ్స్ వరంగల్, బలార్షా, కాజీపేట్, నాగ్పూర్ మీదుగా మన ఏపీ ఢిల్లీ వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మనకు కొద్దిసేపట్లో మన దురంతో కూడా వచ్చేస్తుంది. మన దురంతో 14కి వస్తుందండి, కానీ ఏ ప్లాట్ఫామ్ గ్యారంటీ లేదు. కానీ వస్తే మాత్రం 90% ప్లాట్ఫామ్ 7కి వస్తుంది. ఇన్ కేస్ సమ్ టైమ్స్ 4, 5, 6 కూడా రావచ్చు అనమాట. అఖండ సినిమాలో పెద్ద బాలయ్య ప్రళయం అనమాట, చిన్న బాలయ్య ప్రకృతి. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ 2 ట్రైన్స్ ప్రళయాలే అనమాట. నేను ట్రావెల్ చేసిన ఏపీ కూడా ప్రళయమే, ఇప్పుడు నెక్స్ట్ ట్రావెల్ చేయబోయే దురంతో కూడా ప్రళయం అనమాట. ఇప్పుడు టైం ఏమో కరెక్ట్గా 3:45 అయిందండి. మన ట్రైన్ 14కి వస్తుంది ఇక్కడ విజయవాడ. ఈవినింగ్ 4 o'clock కల్లా మనం వెళ్ళిపోతాం బెంగళూరు. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఒకే వ్లాగ్లో 2 ట్రైన్స్ కవర్ చేస్తాను అనమాట. 2 మేజర్ ట్రైన్స్, 2 సూపర్ ట్రైన్స్, 2 సూపర్ సానిక్ ట్రైన్స్ అనమాట. మనం ఇప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా మన ఏపీ యొక్క వేరే విహారం చూసామండి. ఇప్పుడు మన విజయవాడ నుంచి బెంగళూరు దాకా మన దురంతో ఒక విలయ తాండవం చూద్దాం అనమాట. చెప్తున్నా కదా, నా లైఫ్లో ఫస్ట్ టైం అండి 2 ప్రీమియం ట్రైన్స్ని ఒకే వ్లాగ్లో చేయడం అనమాట. బాయ్ 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 బాయ్రా బంగారు తల్లి, బాయ్రా. ప్లాట్ఫామ్ నెంబర్ 7లో మంకీ క్యాప్ పెట్టుకొని మంకీలా వెయిట్ చేస్తుంటే సడన్గా అనౌన్స్మెంట్లో బాంబు పెట్టారండి. ఏంటి తెలుసా, మన ట్రైన్ అంటే ప్లాట్ఫామ్ 1కి వస్తుందంట. ఇంకా పడుగో. ఇప్పుడు విజయవాడ మాత్రం ఫుల్ బిజీగా ఉందండి బాబు. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్. 10లో తమిళనాడు, తర్వాత 9లో స్పెషల్, 8లో సింహపూరి, 6లో ఫల్క్నామా, 5లో ఆలిపూర్ ద్వారా అమృత్ భారత్, 4th నర్సాపూర్ ఎక్స్ప్రెస్, 1st దురంతో అనమాట. ఇప్పుడు టువర్డ్స్ బెంగళూరు అండి, దగ్గర ½ hour కలిపి 3 ట్రైన్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఏమో సంగమేత వెళ్ళింది అనమాట. సంగమేత వెనకాల ఆలిపూర్ ద్వారా ఎస్ఎంటీ బెంగళూరు అమృత్ భారత్ అనమాట. అది ఇనాగ్రల్ రన్ అనమాట. ఇప్పుడు మన దురంతో అనమాట. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ 1 hour గ్యాప్లో టువర్డ్స్ ఎస్ఎంటీ బెంగళూరు. జోకిందంటే 8 టికెట్లో. వ్యాప్ 7 తొందరగా వచ్చి దురంతో ఎక్స్ప్రెస్ హౌరా ఎస్ఎంటీ బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్. వావ్, ఇది A1, మనది B1. చెల్లో లగెత్తు మన B1 దగ్గరికి. మొత్తానికి మన దురంతో వచ్చేసిందండి. యాక్చువల్ టైం 4:10 అనమాట, 4:20కి వచ్చింది అనమాట. 10 minutes పెద్ద మ్యాటర్ ఏం కాదులేండి ఈ ట్రైన్కి. ఎల్లని కవర్ చేస్తుంది. మన దురంతలోకి వచ్చేసాను అనమాట. అందరు పడుకోరు, ఇంకేమైనా డిస్టర్బ్ చేయకూడదు, బెడ్డింగ్ చేయించేయమని చెప్తాను అనమాట. ఇప్పుడేమో కరెక్ట్ టైం 4:30 అయిందండి. నేను నైట్ 10 నుంచి ఇప్పుడు 4:30 దాకా కంటిన్యూ వ్లాగింగ్ చేస్తూనే ఉన్నానండి. అస్సలు పడుకోలేదనమాట. నేను ఈవినింగ్ దాకా ట్రావెల్ చేయాలి కాబట్టి నాకు కొంచెం రెస్ట్ అవసరం అండి. ఇంకొక విషయం ఏంటంటే విజయవాడ దాటినాక ప్రకాశం బ్యారేజ్, కృష్ణా రివరు, మన కనకదుర్గ అమ్మవారు ఇవన్నీ వస్తాయన్నమాట. ఇది కుదిరితే ఇవన్నీ చూడండి. నాకంటే కొంచెం ఓపిక లేదండి. నేను ప్రీవియస్ వ్లాగ్స్లో చాలాసార్లు కవర్ చేశాను. ఈ వ్లాగ్స్లో నేను కవర్ చేయలేక కాదు, కాబట్టి ఎనర్జీ లేదండి. నేను 2 ట్రైన్స్ కదా, 2 డెస్టినేషన్స్ కదా, కొంచెం ఎనర్జీ కావాలి కదా. నేను మళ్ళీ రేపు మార్నింగ్ వ్లాగ్ చేయాలంటే, మన దురంతో ఒక నిజస్వరం చూపించాలంటే కొంచెం ఎనర్జీ కావాలి కదా. నేను కొంచెం పడుకుంటా అండి. పడుకొని ఎక్కడ లెగిస్తే మళ్ళీ అక్కడి నుంచి వ్లాగింగ్ షురు. బాయ్, గుడ్ నైట్. సూర్యదేవ నమస్కారాలు. సూర్యోదయం అందరికీ. ఈ మార్నింగ్ ఈ వెంట తగిలితే అండి అసలు బాడీ చాలా బాగుంటుంది తెలుసా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 7:30 అవుతుందన్నమాట. మన ట్రైన్ ఏమో సింగరాయకొండ క్రాస్ అయిందండి.
ఇట్స్ టైమ్ ఫర్ టీ అనమాట, మార్నింగ్ టీ అనమాట. ఇది దురంతో, ఇది ప్రీమియం ట్రైను. ఈ ట్రైన్లో మనకి ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మార్నింగ్ టీ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి అనమాట మనం పే చేసిన అమౌంట్లో. అందుకే ఇప్పుడు మార్నింగ్ టీ టైం అయిందనమాట. భయ్యా వచ్చారు టీ కోసం అనమాట. మేరా వీడియో బనారా ఆప్ జాబ్ అదే టిక్టాక్. అదే భయ్యా మార్నింగ్ టీకి వచ్చారనమాట. అక్కడ విక్రమసింహపురి అండి, విజయవాడ గూడూరు విక్రమసింహపురి. అబ్బబ్బబ్బా, మార్నింగ్ రన్నింగ్ ట్రైన్, సైడ్ లోవర్. నాకు చెప్పడం మర్చిపోయినా అండి, నేను బుక్ చేసింది 3rd AC అనమాట. నాకు వచ్చేసి B1 సీట్ నెంబర్ 7, నా సీట్ నెంబర్ 7 నా ఫేవరెట్ సీట్, సైడ్ లోవర్ అనమాట. ఇప్పుడు మార్నింగ్ టీ టైం అయింది. ఆ మార్నింగ్ టీలో వాళ్ళు నార్మల్ ఇస్తారండి, నార్మల్ ప్యాకెట్ మిల్క్ పౌడర్ ఇస్తారు అనమాట. నేను అది వద్దని చెప్పేశాను. ప్రిమిక్స్ ఉంది అడిగానండి, ప్రిమిక్స్ ఎలాచి ఫ్లేవర్ అని చెప్పారండి వాళ్ళు. కానీ దానికి పేమెంట్ చేయాలంట. సరే చేస్తా అని చెప్పేసా, ఇచ్చేయండి. కానీ ఆ మార్నింగ్ నార్మల్ టీ మాత్రం వేస్ట్ అండి బాబు. నాకు కూడా వందే భారత్ తేజస్ ట్రైన్స్ లాగా ఇస్తారు కదా ప్రిమిక్స్, అది బెటర్ అన్నమాట. అది క్యాన్సిల్ చేయండి, వేస్ట్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కమర్షియల్గా వాడుతారు అనమాట. ఏం చేస్తారు, ఆ నార్మల్ ఇస్తారు అనమాట. ఆ ప్రిమిక్స్ ఏమో 20 రూపాయలు అమౌంట్ కమ్ముతారు అనమాట. అదేం లాజిక్ నాకు అర్థం కదా రేవే వాళ్ళది. స్కిప్పింగ్ కావాలి. వాట్ ఏ స్కిప్. అబ్బా, మనం చూసారా లోకోమోటివ్ వెనకే ఉన్నామండి కరెక్ట్గా. ఇది మెయిన్. ఆహా, స్కిప్పింగ్ కావాలి, మెయిన్ లైన్. ఆ మెయిన్ లైన్ స్కిప్పింగ్ అయితే అదృష్టం అండి బాబు, నాకు తెలుసు. సూపర్ చూడు, లోకోమోటివ్ వెనకాల మనం వచ్చేసావా. మన ట్రైన్ రన్ మాత్రం ఎక్సలెంట్ అండి బాబు. పవర్ నాప్ వేసాను 3 hours, మంచి నిద్రపడి నాకైతే. అబ్బా, ఇప్పుడు మార్నింగ్ టీ సర్వ్ చేస్తాను అనమాట భయ్యా. చూడండి మన 3rd AC ఇంటీరియర్. ఇదే నా సైడ్ లోవర్ బెడ్ అనమాట. చూడండి నాకు బెడ్డింగ్ తో ఇచ్చేసారు, నాప్కిన్ ఇచ్చారు, పిల్లో ఇచ్చారు, అన్ని ఇచ్చేసారు అనమాట. ఇది చూడండి మనకి సపరేట్గా ఛార్జింగ్ సాకెట్ ఉంది అనమాట. ఎవ్రీ సీట్కి ఇక్కడ కూడా ఛార్జింగ్ సాకెట్ ఉంది. ప్లస్ అలాగే మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అండి. చూడండి ఓవరాల్ సీట్స్కి ఓన్లీ 1 వాటర్ బాటిల్ ఉంది, ఇంకెక్కడ లేదు వాటర్ బాటిల్ హోల్డర్. एक अब्जर्व किया भैया, किधर भी नहीं है वाटर बॉटल होल्डर, पूरा तोड़ दिया ना. ఇంకెక్కడ చూడండి ఇంకొక్కటే వాటర్ బాటిల్ హోల్డర్ ఉందన్నమాట. మళ్ళీ ప్రీమియం ట్రైన్ కాబట్టి మనకి మార్నింగ్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చారనమాట. ఇదిగోండి అబ్బాండి మా మార్నింగ్ టీ అండి. మార్నింగ్ టీ జింజర్ టీ, ఎలాచి టీ అనమాట. ఎలాచి టీ విత్ మ్యారీగోల్డ్ అనమాట. వందే భారత్లో ఏం మనకి అవి ఇస్తారండి, న్యూట్రీ కుకీస్ ఇస్తారు, దీనిలో మ్యారీగోల్డ్ ఇచ్చారనమాట. ఓకే, అది వీ హ్యావ్ టు అడ్జస్ట్ నౌ. నా ఫేవరెట్ అండి ప్రిమిక్స్ ఎలాచి టీ అనమాట. వీడికి అడిగాను, జింజర్ అడిగాను, జింజర్ లేదంట, వీడి జింజర్ మసాలా లేదంట, ఎలాచి ఒకటే ఉందంట. మీకు చెప్పడం మర్చిపోయినా కదా, నాకు వచ్చేసి B1 అండి, సీట్ నెంబర్ 7 నా ఫేవరెట్ సీట్ అండి, సైడ్ లోవర్. అబ్బాబ్బా, ఇప్పుడు స్కిప్పింగ్ 32 అనమాట. అబ్బాబ్బా, స్కిప్పింగ్ చూసారా, ఫ్లాట్ 130 అండి, ఫ్లాట్ 130. విజయవాడ దాడలేడు, ఎగిరి కొడుతుందండి బాబు ట్రైన్ మాత్రం. ఫ్లాట్ 130 అంటే ఫ్లాట్ 130 అనమాట. ఈ మధ్య ఎక్స్ప్రెస్ ట్రైన్లు, సూపర్ ఫాస్ట్లు, ఇంటర్సిటీలు అలవాటైపోయినాయి కదా. ఈ ప్రీమియం ట్రైన్కి చాలా అయిపోయిందండి బాబు. నా లాస్ట్ ప్రీమియం ట్రైన్ ఎప్పుడు నాకే గుర్తులేదండి బాబు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను ప్రీమియం ట్రైన్కి ఎన్ని రోజులు అయిందో. ఆహా, ఎప్పుడైతే ట్రైన్లో మీరు కూడా ఈ ప్రీమియం స్టే ప్రిఫర్ చేయండి, చాలా బెస్ట్. పోతే 20 రూపాయలు పోతాయి, కానీ బెస్ట్ ఇది. ఓహో, టెంపుల్ ఏదో ఉందండి ఇక్కడ, మంచి టెంపుల్. వా, బాబా మందిరం, సాయిబాబా మందిరం. ఓకే ఓకే, వా, కొట్టు 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 కొట్టు. యాక్చువల్గా ఈ ట్రైన్లో ఫేర్ అండి, 3rd AC ఫేర్ వచ్చేసి నాకు పడింది 4000 రూపాయలు అనమాట. నేను బుక్ చేసింది హౌరా నుంచి, కానీ బోర్డు అయ్యింది మాత్రం మన విజయవాడ నుంచి అనమాట. 4000 పే చేసి విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్నా గొర్రెలాగా. కాబట్టి సంక్రాంతి సీజన్ కదా, ఇదే నాకు ఆప్షన్ అండి బాబు. టికెట్స్ దేనిలో లేవు, అందుకే కరెక్ట్ 2 months ముందు బుక్ చేశాను. అది కూడా హౌరా నుంచి బుక్ చేశాను. మన 3rd AC ఇంటీరియర్ అనమాట. ఆల్మోస్ట్ అందరూ లేచిపోయారు ఇప్పుడు మార్నింగ్. ఆహా, ట్రైన్ కోచ్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుందన్నమాట ప్రజెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే. ఇంక నేను బుక్ చేసిన దాంట్లో మార్నింగ్ నిన్న హౌరాలో స్టార్టింగ్ ట్రైన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ అవన్నీ స్కిప్ అయినాయి. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి మార్నింగ్ టీ ఇచ్చారు నాకు, ప్లస్ మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది,
అలాగే లంచ్ కూడా ఉంటుంది అనమాట. భయ్యా వచ్చేసి మా కోచ్ యొక్క ఫుడ్ కేర్ టేకర్ అనమాట. ఈయనే మనకి ఫుడ్ అని సప్లై చేస్తారు. భయ్యా आपका नाम क्या है? आसिम भैया. किधर से आप? बर्धमान. अभी बेंगलुरु से क्या क्या मिलेगा आपको खाने के लिए? अभी खाने में टी हो गया. हाँ, टी हो गया. ब्रेकफास्ट मिल जाएगा. हाँ, ब्रेकफास्ट हो गया. फिर दोपहर का लंच भी मिल जाएगा ना. स्नैक्स नहीं मिलेगा ना? स्नैक्स 4 बजे. अरे पता है, मैं ये गाड़ी हावड़ा तक बुक किया, बोर्ड किया विजयवाड़ा में, इसलिए कल का पूरा मिस हो गया था. मैं सुना था दुरंत खाना. अभी ब्रेकफास्ट किधर चढ़ा? पंटरी में बनाते हैं नहीं, अभी विजयवाड़ा में चढ़ा है ना. लंच रेणुकुंड में चढ़ाते हैं. थैंक यू भैया. आप पहले किसमें कितने साल हो गए इसमें? 16 साल हो गया. आपका नाम और एक बार बोल दीजिए. आसिम मंडल भैया, वेस्ट बंगाल से 16 साल 16 సంవత్సరాలు అయిపోయిందంట ఈ రైల్వే క్యాటరింగ్ एक्सपीरियंस లో. कौन से यही ट्रेन में? हाँ, इसी यही ट्रेन में. ये ट्रेन खुल के भी 16 साल हो गए ना? पहले मुंबई दुरंतो में था. हाँ, वही सेल्दा दुरंतो. अभी सेल्दा तक बढ़ गया ना उसका. वो अलग बीकानेर दुरंतो. చూడండి మన లోకోమోటివ్ ఇప్పుడు థర్డ్ లైన్ లో ఉన్నాం కదా, థర్డ్ లైన్ నుంచి మెయిన్ లైన్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. అదే మన లోకోమోటివ్ అండి. వ్యాప్ 7 సంతలకొచ్చి కరెక్ట్గా చూడండి లోకోమోటివ్ నుంచి సెకండ్ కోచ్ అనమాట మనది. లోకో షాట్స్ అంటే పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు మనం ఇప్పుడు. అబ్బా 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 అబ్బా, ఇది కదా మాస్ అంటే. మనకి లోకో సౌండ్ హార్న్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇదే ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అయిపోయింది, కానీ అంటే డీజిల్ లోకోమోటివ్ ఉంటే దాని లెక్క వేరనమాట. అబ్బా 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 అబ్బా, సూపర్. వా 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 వా. ఇప్పుడు మన పులి మెయిన్ లైన్కి ఎంటర్ అయింది అనమాట. మెయిన్ లైన్కి మార్నింగ్ మంచు చాలా ఘోరంగా ఉందండి బాబు. నాకు వైజాగ్లో చల్లని తేలే, కానీ విజయవాడ రాగానండి దూల తీరిపోయింది దీని అమ్మ జీవితం. ఇంకోటి తెలుసా, మా కోచ్ని చూసారా? మా కోచ్ కరెక్ట్గా లోకోమోటివ్ సెకండ్ కోచ్ అనమాట. మా లోకోమోటివ్ వచ్చేసి వ్యాప్ 7 సంతరగచ్చి అండి. చూపించాను నేను విజయవాడలో మార్నింగే. వ్యాప్ 7 సంతరగచ్చి అనమాట. లోకోమోటివ్ తర్వాత జనరేటర్ కార్ అండి, తర్వాత A1 కోచ్, సెకండ్ ఏసీ కోచ్, తర్వాత B1 మన సెకండ్ కోచ్ అనమాట లోకోమోటివ్ నుంచి. ఇప్పుడు డీజిల్ లోకో అయిపోయింది, సరే ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకో అయిపోయింది, కానీ ఇది ఎలక్ట్రిక్ లోకో ప్లస్ డీజిల్ లోకో ఉంటే దాని అమ్మ రీసౌండ్ వేరండి బాబు. వావ్ 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 వావ్, చూడండి ఎక్స్ట్రీమ్ ఎండ్. వాహ్ ఆహా ఆహా వావ్ వావ్ వావ్. ఓయ్ వందరం. వావ్ వావ్ వావ్. బాయ్ 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 బాయ్. ఓ డ్యూయల్ బ్యాగ్ నేనా? వావ్. మనం బిత్రగుండ స్కిప్ చేస్తున్నామండి. అక్కడ చూసారా కేరళ ఎక్స్ప్రెస్ అండి. కేరళ త్రివేంద్రం న్యూఢిల్లీ వ్యాప్ 7 లాలాగూడ ఆఫ్ లింక్ అనమాట. అది అక్కడ ఉండిపోయింది అనమాట. చూడండి దానికి క్లియరెన్స్ లేదనమాట. కేరళనా? కేరళనే అండి. త్రివేంద్రం న్యూఢిల్లీ కేరళ ఎక్స్ప్రెస్ అనమాట. అది ఇక్కడ ఉండిపోయింది, దానికి సిగ్నల్ లేదనమాట. అబ్బాబ్బా బిట్రగుండ స్కిప్ మరీ మెల్లగా వెళ్తుందండి బాబు. ఈ సెక్షన్ ఎప్పుడు నాకు అర్థంగా తెలుసా, మెల్ల ఈ సెక్షన్లో ఎప్పుడు క్లియరెన్స్ అంత బాగుంటుందండి బాబు. సెక్షన్ అంటే ఫస్ట్ నాకు వెళ్తే విజయవాడ విశాఖపట్నం సెక్షన్ అండి బాబు. ఆ సెక్షన్లో ఉన్న క్లియరెన్స్ ఏ సెక్షన్లో ఉంటుంది తెలుసా? కేరళ స్కిప్పింగ్. బాయ్ బాయ్ బిత్రగుంట. నేను 9 స్పీడ్ స్కిప్ ఎక్స్పెక్ట్ చేశానండి బాబు. బాబు స్వామియే శరణమయ్యప్ప. దీన్ని 2 బిట్టారు ఎకనామిక్ కోచ్లు. ఓకే ఓకే ఓకే. జనరల్ బాగానే ఉంది. ఓహో క్రౌడ్ పిల్లలు. ఇది కూడా కేరళ కూడా హై డిమాండ్ అండి బాబు. ఇక్కడ చూడండి మన ఆల్కో లోకోమోటివ్. యాస్ కేరళకి లైన్ క్లియర్ లేదే, ఆపేశాడు. మన దురంతోనే అండి 2 ట్రైన్స్ ట్రోల్ చేస్తున్నాయండి. ఒకటేమో మన సింహపురి ఎక్స్ప్రెస్ అండి, సింహం అనమాట, సికింద్రాబాద్ గూడూరు. తర్వాత ఏమో ఇసా తిరుపతి ఎక్స్ప్రెస్ అండి. దానికి ముందు సంగమిత్ర ఆల్రెడీ నెల్లూరు క్రాస్ అయిపోయింది. కాకపోతే ఈ సింహపురి ఒకటి, ఇసా తిరుపతి ఒకటి, 2 ట్రైన్స్ మన ట్రైన్ దారుణంగా ట్రోల్ చేస్తున్నాయి.
అందుకే మన ట్రైన్ మెల్లగా వెళ్తుంది అనమాట. ఓహో, నరకు నరకు నరకు, కొరుకు కొరుకు కొరుకు. ఇది 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 స్పీడ్ స్పీడ్ స్పీడ్, ఫ్లాట్ 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 ఫ్లాట్. అదిరిపోవాలి, పంబ రేగిపోవాలి అంతే కొట్టితే. మళ్ళీ థర్డ్ లైన్కి వచ్చాడు మనోడు. కొట్టు 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 కొట్టు. స్లో అయిందండి. చెప్తున్నాం కదా, మన ముందు సింహపురి ఉందండి. సికింద్రాబాద్ కూడా సింహపురి ఉంది కదా, ఆ సింహపురి మనకి బాగా ట్రోల్ చేస్తుంది తెలుసా. దానికి ఎక్కడ స్టాప్ లేదు, మనకేమో స్టాపులు ఉన్నాయి. దాని వెనకాలే వెళ్తున్నాం ఇప్పుడు మనము. బా, మన దురంతో ట్రైన్ రన్ బాగుంది కానీ ఆ ముందున్న ట్రైన్స్ ట్రోలింగే బాగాలేదండి బాబు. దారుణంగా ట్రోల్ చేస్తున్నాయి. చెప్తున్నాం కదా, సింహపూరికి ఏమో ప్రతి దగ్గర స్టాప్ ఉంది, మనకేమో ఎక్కడ స్టాప్ లేదు. అయినప్పటికీ మనం దాని వెనకాలే వెళ్తున్నాం అనమాట. మనం తలమంచి స్కిప్ చేస్తాం. తలమంచి స్లో స్కిప్ అనమాట. అంత హై స్పీడ్ స్కిప్ ఏం కాదు, స్లో స్కిప్ అనమాట. ఇదే స్కిప్ ఏ 110 ఏ 130 ఉంటే పంబ రెగిపోయింది. మెయిన్ లైన్ స్కిప్ అయితే మెల్లగా వెళ్తుంది, మెల్లగా. అబ్బబ్బబ్బబ్బా, ఇంకా మరి కొద్దిసేపట్లో మన ట్రైన్ నెల్లూరు స్కిప్ చేస్తుందండి. నెల్లూరు ఎలా స్కిప్ చేస్తే చూద్దాం. ఇంకా మన దురంతో ఎక్స్ప్రెస్ విషయానికి వస్తే, దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12245 12246 హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ ఏమో వారానికి 5 రోజులు స్టార్ట్ అవుతుంది అనమాట. ఎక్సెప్ట్ మండే, ఎక్సెప్ట్ థర్స్డే, ఓన్లీ 2 days. ఈ మండే థర్స్డే మినహా వారానికి 5 రోజులు హౌరా నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ట్రైన్ ఏమో హౌరాలో మార్నింగ్ 10:40 స్టార్ట్ అవుద్ది. విజయవాడ నెక్స్ట్ డే ఏమో 14కి వస్తుంది అనమాట. ఈవినింగ్ 3:45కి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్తుంది అనమాట. ఈ ట్రైన్ ఏమో హౌరా నుంచి బెంగళూరు దాకా కవరేజ్ సమయం వచ్చేసి 29 గంటలు అండి. ట్రావెల్ చేసే కిలోమీటర్లు వచ్చేసి 1940 కిలోమీటర్లు అనమాట. ద ఫాస్టెస్ట్ ట్రైన్ బిట్వీన్ హౌరా టు బెంగళూరు, అంటే కలకత్తా టు బెంగళూరు అనమాట. ఫాస్టెస్ట్ ట్రైన్. ఇది స్కిప్ అంటే ఈ స్కిప్ నాకు కావాలి. ఇది 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 ఈ స్కిప్ అండి. ఇది అండి స్కిప్ అంటే. నెల్లూరు విజయ రెండు కూడా తగ్గుతాను. ఎక్స్ప్రెస్ వావ్, స్కిప్పింగ్ పెన్నా రివర్. పెన్నా రివర్, పెన్నా. బాయ్ బాయ్ పెన్నా రివర్. స్కిప్పింగ్ నెల్లూరు. ఓహో, ఇదిదా స్కిప్ అంటే. ఇదిదా స్కిప్ అంటే. దురంతో దురంతో, ఇదిదా దురంతో. madly honking, mad skipping. ये क्या स्किप है भाई, क्या स्किप है. ओ हो.
ఆహా వందే భారత్ వాహ్ వాడే వందే భారత్ యార్ వాడే క్రాసింగ్ The train was running nicely. Overtake Simhapuri Express. Run overtake. సికింద్రాబాద్ గూడూరు సింహపురి ఎక్స్ప్రెస్ కార్లో ఓవర్టేక్ ఓహా ఇది కదా ఓవర్టేక్ అంటే వా 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 ఓటే 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 వాటే 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 బ్యూటీ వాహ్ దగ్గరంటారుగా దగ్గరంటారుగా Finally the race won by Duronto Express. What a race. సింహపూరి కూడా అసలు తగ్గేదేలే ఉంటుందండి వెనకాలే వస్తుంది చూసారా దానికి ఫుల్ క్లియరెన్స్ ఉంది చూద్దాం మళ్ళీ రీఓవర్టేక్ అవుతుందో తెలియదు మొత్తానికి మన రేస్ అదిరిపోయిందండి రేస్ అదిరిపోయింది చూసారా ప్యారలల్ ఓవర్టేక్ సింహపూరి వర్సెస్ దురంతో సింహపూరి తగ్గట్లేదు దురంతో తగ్గట్లేదు అండి బాబు ఏమి ఓవర్టేక్ అసలు ఓవర్టేక్ లో అనిపించలేదు నాకు ఒక చేసింగ్ లాగా అది 110 ఇది 130 రెండు కుమ్ముకుంటూ పోతున్నారు ఇప్పుడు కూడా సింహపూరి వెనకాల కుమ్ముకుంటూ వస్తుందండి చెప్పలేం సింహపూరి మళ్ళీ మనకి ప్యారలల్ ఓవర్టేక్ చేయొచ్చు అది తగ్గట్లేదు ఇది తగ్గట్లేదు చూద్దాం ఏమవుతుంది ఇప్పుడు వావ్ 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 ఎంత బాగుందండి అసలు కింద బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ మీద మనం అన్నమాట
వావ్ వావ్ దురంతో అదిరిపోవాలా అబ్బాబ్బాబ్బాబ్బా విజువల్ వండర్ అబ్బాబ్బా విజువల్ వండర్ అబ్బా ఏంటి బ్రిడ్జ్ ఆహా పైన ఎండ కింద ల్యాండ్స్కేప్స్ అదిరిపోయినాయి ఇక ఆహా వావ్ కింద చూసారా ఇంకా బాగుంది పైన బాగుంది అనుకుంటే కింద ఇంకా బాగుందండి బాబు మరికోసేపట్లో అండి మనం స్కిప్ చేయబోతున్నాం గూడూరు జంక్షన్ అనమాట గూడూరు జంక్షన్ గూడూరులో మన ట్రైన్ స్టాప్ అయితే లేదండి గూడూరు జంక్షన్లో చూద్దాం మెల్లగా వెళ్తారనుకుంటున్నాను కలిసి ప్రొసీడింగ్ ఇచ్చారో తెలియదు నాకు ఈ గూడూరు ఎందుకంటే జంక్షన్ ఎందుకంటే గూడూరు నుంచి 2 లైన్స్ సపరేట్ అవుతాయి అండి ఒక లైన్ ఏమో టువర్డ్స్ తిరుపతి లైను చెన్నై లైను తర్వాత విజయవాడ లైన్ సపరేట్ అవుతాయి అనమాట అందుకే గూడూరు వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట అందుకే చూడండి గూడూరులో వెరీ మెల్లగా వెళ్తారనమాట ఈవెన్ గూడూరులో ఆగంట ట్రైన్ అయినా సరే మెల్లగా వెళ్ళాల్సిందే అంత వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట గూడూరు మాత్రం ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 4 అనమాట ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి మెల్లగా మెయిన్ లైన్ స్కిప్ వస్తుంది మెల్లగా వెళ్తుంది అనమాట చూసారా లోకల్ వెండర్స్ వాటర్ బాటిల్స్ టీ టిఫిన్ స్నాక్స్ టీ అన్నీ అమ్ముతారు అనమాట ఇక్కడ వాళ్ళు స్కిప్ మజా వస్తుందండి బాబు మెయిన్ లైన్ స్కిప్ అంత మజా రావట్లేదు ఇక్కడే బాగుంది జనాలు అందరూ కనిపిస్తారు అనమాట అక్కడ చూద్దాం ఏదైనా అవుట్ నుంచి ఏదైనా ట్రైన్ క్రాసింగ్ గురించి తీసుకోవచ్చు కదా 2 పనులు అయిపోతాయి మనకి అసలు రావట్లేదు మనకు సేపట్లో సింహపూరి రాబోతుంది ఇక్కడికి సింహపూరి ప్లాట్ఫామ్ 3కి వద్దాం అనమాట మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4 నుంచి వెళ్తుంది అనమాట మన ట్రైన్ కండి విజయవాడ నుంచి రేణిగుంట దగ్గర నాన్ స్టాప్ రన్ అండి నాన్ స్టాప్ రన్ దగ్గర 340 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్ అనమాట ఎక్కడ స్టాప్ లేదు తెనాలి కావలి నెల్లూరు గూడూరు శ్రీకాళహస్తి ఎక్కడ స్టాప్ డైరెక్ట్ రేణిగుంటే అనమాట మన ట్రైన్కి స్టాప్ అందుకే మెల్లగానే గూడూరు స్కిప్ చూడండి మెల్లగా వెళ్తుంది రన్నింగ్లో దిగి ఎక్కేవచ్చు కూడా ఈ ట్రైన్లో నిజం చెప్తున్నాం కదా చూద్దాం ముందుకెళ్తే ఆగుతుందా లేదు అబ్బా రెడ్ ఇచ్చారండి రెడ్ కాదు ఇచ్చారండి సిగ్నల్ ఆగదు పక్క ఆగదు మెల్లగా ఇచ్చాడు వెళ్ళిపోద్ది ఆరెంజ్ సిగ్నల్ ఇచ్చాడని వెళ్ళిపోద్ది అనమాట చూడండి గూడూరులో మనకి ఫుడ్ పరంగా కూడా డోకా ఉండదండి స్టేషన్ బయట కూడా మంచి మంచి హోటల్స్ ఉంటాయి చూడండి సిగ్నల్ ఇచ్చాడు ఆల్రెడీ క్లియరెన్స్ చూద్దాం ఏం చేస్తాడు ఓ గూడూరు జంక్షన్ బాయ్ చూద్దాం ఇక్కడ ఆపాడా ఆపేసాడు ఆపలేదా ఆపుతాడా ఆపరండి ఫైనల్ ట్విస్ట్ టీర్ క్లియర్ అన్నమాట వెళ్ళిపోతుంది గూడూరు నుంచి మెల్లగా వెళ్తున్నది లాస్ట్ టైం నేను అగర్తల హంసఫర్ వెళ్ళానండి అది నైట్ టైం స్కిప్ అనమాట అప్పుడు కూడా మెల్లగా వెళ్ళాడు ఇలానే ఇప్పుడు మెల్లగానే వెళ్తుండ్రు మీరు ఆ లైన్ చూసారా అండి ఆ లైన్ ఏమో టువర్డ్స్ మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ లైన్ అనమాట చెన్నై సెంట్రల్ పెరంబూర్ లైను మనమేమో టువర్డ్స్ రేణిగుంట తిరుపతి లైన్ వెళ్ళిపోతున్నాం అనమాట తిరుపతి రేణిగుంట లైన్ వెళ్ళిపోతున్నాం అందుకే గుడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసారు అక్కడ ఒక ట్రైన్ వస్తుంది లాంగ్ డిస్టెన్స్లో ఒక ట్రైన్ కనిపించింది లోగో కనిపించిందా మీకు చూపిస్తా అక్కడ కనిపించట్లేదా ఒక ట్రైన్ వస్తుందండి కనిపించట్లేదండి చూడండి అబ్బా మన కోచ్ చూసారా ఎగ్దమ్ లోకోమోటివ్ వెనకాలన్నమాట అది లోకోమోటివ్ అండి వ్యాప్సం సంతరగచ్చు అనమాట తర్వాత జనరేటర్ కారు తర్వాత A1 తర్వాత B1 మన కోచ్ అండి సెకండ్ కోచ్ అనమాట లోకోమోటివ్ నుంచి చాలా బాగుంటుందండి యూనిక్ అండి బాబు ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో చూసారా ట్రైన్ మొత్తం కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇంకా మన ట్రైన్ నెక్స్ట్ ఇలా ఈ రూట్లో వెళ్తుంది కదా తిరుపతి వెళ్తుంది మన ట్రైన్ రేణిగుంట బైపాస్ అయిపోయి టువర్డ్స్ అరక్కను నార్త్ స్టాప్ వెళ్తుంది అనమాట తిరుపతి వెళ్తుంది మన ట్రైన్ తిరుపతి స్కిప్ చేస్తుంది అనమాట వావ్ మన దురంతలో మంచి విషయం స్లీపర్ కూడా ఉందన్నమాట 2 అవర్స్ నుంచి నాన్ స్టాప్ కంటిన్యూగా వ్లాగింగ్ చేస్తున్నాయి కదా ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట వెజ్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాగండి బ్రేక్ఫాస్ట్లో ఏమి ఇచ్చారు ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ పెట్టేశారు న్యూస్ పేపర్ పెట్టేశారనమాట నేనేమో బయట వ్లాగింగ్ చేసుకుంటున్నా ఇప్పుడు చల్లగా అయిపోయి ఉంటుంది ఇప్పుడేమో మన హౌరా SMVT బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్ యొక్క బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా భయ్యా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో ఇచ్చారు కానీ నేనే లేట్ చేశా క్రాసింగ్స్ ఆ తర్వాత స్కిప్పింగ్స్ చూపిద్దామని చెప్పి లేట్ చేశాను అనమాట చూడండి మన బ్రేక్ఫాస్ట్లో ఏమి చూపిస్తాగండి మొత్తం మీకు చూడండి ఇదే మన బ్రేక్ఫాస్ట్ అనమాట జ్యూస్ బ్రౌన్ బ్రెడ్ ఇచ్చారు వైట్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ ఇది గ్రేట్ ఇనిషియేటివ్ ఇది తర్వాత వెజ్ కట్లెట్ విత్ సలాడ్ తర్వాత బటరు జాము ఇదే మన బ్రేక్ఫాస్ట్
మన హౌరా ఎస్ఎంవిడి బెంగళూరుకి బ్రేక్ఫాస్ట్ అనమాట. కింద సాల్ట్ పెప్పర్ అనమాట ఇవి. వావ్, అదిరిపోయిందండి. ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ చేద్దామండి. వెజ్ కట్లెట్ అనమాట. ఇది వెజ్ కట్లెట్ 2 పీసెస్ ఇచ్చారు విత్ సలాడ్ అనమాట. నాన్ వెజ్లో వచ్చేసేమో మనకి ఆమ్లెట్ ఆప్షన్ ఉంది, బాయిల్డ్ ఎగ్ ఆప్షన్ ఉంది. వెజ్లో ఏమో ఖాళీ కట్లెట్ ఆప్షన్ ఉందన్నమాట. కట్లెట్ ఆప్షన్ ఉంది. ఈ బ్రేక్ఫాస్ట్ మనకి విజయవాడలో బోర్డ్ చేశారు. కట్లెట్ చాలా బాగుందండి, చాలా బాగుంది. వర్త్ కట్లెట్. ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ ట్రైన్లో బ్రౌన్ బ్రెడ్ ఇచ్చారండి, వైట్ బ్రెడ్ ఇవ్వలేదు. దాంతోపాటు బటర్ ఇచ్చారు, జామ్ ఇచ్చారనమాట. ఇది కూడా వర్త్ అనమాట. జ్యూస్. బ్రేక్ఫాస్ట్ బాగుంది. ఆ వందే భారత్ ట్రైన్ కంటే చాలా బాగుందన్నమాట. ఇది సాస్ అనమాట, జామ్ కాదు. నేను జామ్ అని అప్లై చేస్తాను. ఈ బ్రెడ్ టేస్ట్ బాగుంది కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ ఫ్రెష్ మాత్రం కాదండి. ఎందుకంటే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. చూసారా, గమనించారా? ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. టేస్ట్ బాగుంది కానీ ఫ్రెష్ మాత్రం కాదు బ్రెడ్. మొత్తానికి మన దురంతో ఎక్స్ప్రెస్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. కొన్ని బ్రెడ్ కొంచెం ఫ్రెష్గా ఇస్తే బాగుండేది, అదొక్కటి మైనస్. కట్లెట్ బాగుంది, మీదంతా ఓకే అండి, కానీ బ్రెడ్ ఒక్కటి మైనస్, అంతే, ఇంకేం లేదు. हमारा भैया नेस्कैफे वाला प्रीमिक्स वाला कॉफ़ी बना रहा मेरे लिए गर्मा गर्म. भैया भैया है, फ्रेंडली, बहुत फ्रेंडली है भैया. एकदम गर्मा गर्म कॉफ़ी बना रहा देखो हमारे लिए. मैं रिकमेंड करूँगा यार. मेरे ఎప్పుడైనా ట్రైన్లో వావ్ 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 వావ్. నేను ఒకటే చెప్తా అండి, మీరు ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేస్తారు కదా, ఈ ప్రీమిక్స్ టీ కానీ ప్రీమిక్స్ కాఫీ ఆర్డర్ ఇవ్వండి. చాలా బాగుంటుంది. నార్మల్ వాటర్ టీ కాఫీ కంటే ఈ ప్రీమిక్స్ టీ కాఫీ 100 रेट बेटर अंडी माबू. చాలా బాగుంది భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. ఓకే సార్. భయ్యా बहुत ఫ్రెండ్లీ है मेरे साथ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమౌంట్ నాకు తెలిసి ఒక 10-20 ఎక్స్ట్రా పే చేయాలి, కాకపోతే వర్త్ అండి. భయ్యా కూడా వచ్చారు, క్లీనింగ్ చేస్తారనమాట. ఈ ట్రైన్లో మెయింటెనెన్స్ కూడా కరెక్ట్గా ఆన్ టైం అయిపోతుందండి. ట్రైన్స్ బాగుంటాయి కానీ మనుషులే బాగుంటారు కదా, మనుషులే గల్లీ చేస్తారు ట్రైన్స్ని. వీళ్ళు అంతా బాగానే చేస్తారనమాట. What a car! అసలు మన ట్రైన్ రేణిగుండం ముందు ఉందండి. రేణిగుండం ముందు కొండ చూసారా, కొండ. అది ఏమైనా ఉందా అది కొండ. అబ్బబ్బబ్బ, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అసలు బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. కొండ అదిరిపోయిందండి బాబు.
రాయలేరు. చెత్తకు పడేసారు అందులో. అబ్బా ఎంత బాగుంది సార్ నాది. ఈ ఏరు సెలయేటి ఏరు రాయలేరు అనమాట. చాలా బాగుంది. మనం కరెక్ట్గా రేణిగుంట ముందు ఉన్నామండి. రేణిగుంటకి దగ్గర 2 నుంచి 3 కిలోమీటర్ దగ్గర దూరంలో ఉన్నామన్నమాట. మరి కొద్దిసేపట్లో మనము షాలిమార్, నాగర్కోయిల్ షాలిమార్ గురుదేవ్ వేసుకుని క్రాస్ అయిపోతున్నాం. వావ్, గురుదేవ్ ఎక్స్ప్రెస్. నాగర్కోయిల్ షాలిమార్. వా, మనం రేణిగుంట జరిగిపోతున్నామండి. రేణిగుంట ముందు ఒక లైన్ చూసారా? ఆ లైన్ టువర్డ్స్ కడప, ఎర్రగుంట్ల, గుంతకల్ లైన్ అనమాట. మనం విజయవాడ లైన్లో వస్తున్నాం అనమాట. అందుకే రేణిగుంట వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. మన వెంకటాద్రి, రాయలసీమ, చెన్నై ముంబై ఎక్స్ప్రెస్ ఇవన్నీ అదే ట్రైన్ వెళ్తాయి, ఆ రూట్లో వెళ్తాయి అనమాట. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్ అండ్ వెల్కమ్ టు తిరుపతి. వావ్, ఎంత బాగుంది తీసిన. వావ్, మన WD-40 కొట్టి ఎంతమంది ఉన్నారు. అది మొత్తం ప్యాక్గా సమోసాస్, బిర్యానీ, అబ్బా, టీ, కాఫీ, అబ్బా ఎంతమంది లోకల్ వెంట చూసారా. मैं भी उतरूंगा, टेंशन मत. ఇక్కడ చూడండి భారత్ గౌరవ్ ట్రైన్ చూసారు అక్కడ. భారత్ గౌరవ్ ట్రైన్ సెంట్రల్ ఎక్కడి నుంచి ఎక్కడికి కదా, అది భారత్ గౌరవ్ ట్రైన్ అనమాట. అది చూసారా, చాలా మంది ఎక్కుతారు కానీ ఎక్కడికి వెళ్తే తెలియదండి బాబు. భారత్ గౌరవ్ ట్రైన్. రేణిగుంట, అది రేణిగుంట చూసారా. ఫ్రూట్స్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి బాబు రేణిగుంటలో మాత్రం. అబ్బా, ఇక్కడ మీల్స్ కూడా రెడీగా ఉన్నాయండి రేణిగుంటలో. ఓహో, క్యాటరింగ్ స్టాల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా రేణిగుంటలో. వెల్కమ్ టు రేణిగుంట అండ్ వెల్కమ్ టు తిరుపతి అండ్ వెల్కమ్ టు గుంతకల్ డివిజన్. రేణిగుంట నుంచి మన డివిజన్ మారింది కానీ మన జోన్ మారలేదండి. మనం నిన్న విజయవాడలో ఎక్కాం కదా, విజయవాడలో ఉన్నప్పుడు మన విజయవాడ డివిజన్ సౌత్ ఇండియన్ రైల్వే జోన్ అనమాట. రేణిగుంట నుంచి మనం ఎంటర్ అయ్యామో గుంతకల్ డివిజన్ అండి. జోన్ మాత్రం సౌత్ ఇండియన్ రైల్వే జోన్ అనమాట. ఇంకో తిరుపతి వెళ్ళాలనుకున్నా సరే మనం రేణిగుంటలో డీబోట్ అయిపోవచ్చు అండి. ఎందుకంటే మ్యాక్సిమం ట్రైన్స్, కొన్ని ట్రైన్స్ ఎలా అంటే తిరుపతి వెళ్ళవన్నమాట. రేణిగుంట నుంచి బైపాస్ అయిపోయి అరకొండ నార్త్ క్యాబిన్ వెళ్తాయి అనమాట. మన దురంతో కూడా తిరుపతి వెళ్ళదు, అరకొండ నార్త్ క్యాబిన్ వెళ్ళిపోతుంది అనమాట బైపాస్ అయిపోయి. ఇంకా రేణిగుంట విషయానికి వస్తాయండి. రేణిగుంట స్టేషన్ కోడ్ వచ్చేసి RU. టోటల్ 11 ప్లాట్ఫామ్స్ 5. మన రేణిగుంట జంక్షన్ ఎందుకంటే రేణిగుంట మొత్తం 3 లైన్స్ వెళ్తాయండి. 3 లైన్స్ కాదు 4 లైన్స్ వెళ్తాయి అనమాట. ఒకరినేమో టువర్డ్స్ అరకోణం అండ్ ఒకరినేమో టువర్డ్స్ తిరుపతి అండ్ ఒకరినేమో టువర్డ్స్ కడప అండ్ ఒకరినేమో టువర్డ్స్ గూడూరు. అందుకే రేణిగుంట వెరీ ఇంపార్టెంట్ జంక్షను. ఇంకోటి మన దురంతో ఎక్స్ప్రెస్ మన కలకత్తా నుంచి బెంగళూరుకే కాదు, కలకత్తాకి తిరుపతి కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రైన్. ఎందుకంటే తిరుపతి వెళ్ళే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు రేణిగుంట దిగిపోతారు ఈ ట్రైన్లో. చూసారు కదా ఎంతమంది దిగుబడి అయ్యారు, చాలా మంది దిగుబడి అయ్యారు ఇక్కడ తిరుపతి వెళ్ళే వాళ్ళు కూడా. మన రేణిగుంట కూడా మన డిమాండ్ ఉంది. ఇంకా రేణిగుంట నుంచి మన ఇక్కడ క్రూ చేంజ్ చేస్తారండి, ప్లస్ మన దాంట్లో లంచ్ ఎక్కిస్తారు, ప్లస్ మన ట్రైన్ మెయిన్ క్లీనింగ్ కూడా చేస్తారనమాట. ఇంకా మన ట్రైన్గా స్టాప్స్ అండి. ఫస్ట్ హౌరా, సెకండ్ భువనేశ్వరు, థర్డ్ వచ్చేసి విజయనగరము, ఫోర్త్ విజయవాడ, ఫిఫ్త్ ఏమో రేణిగుంట, సిక్స్త్ ఏమో మన SMVT బెంగళూరు. అంటే మన ట్రైన్ హౌరా నుంచి బెంగళూరు దాకా ఆగేది కేవలం 6 స్టాపులు మాత్రమే. అంటే మన ట్రైన్ కవర్ చేసి 1940 కిలోమీటర్లో ఆగేది 6 స్టాపులు మాత్రమే. అంటే స్టేట్కో స్టాపు, డివిజన్కో స్టాపు, జోన్కో స్టాపు. అది మన దురంతో ఎక్స్ప్రెస్ అనమాట. చూడండి మొత్తానికి మన ట్రైన్ రేణిగుంట డిపార్ట్ అయిపోయిందండి విత్ 30 మినిట్ డిలే. 30 మినిట్ డిలే ఈ ట్రైన్కి పెద్ద మ్యాటర్ కాదండి బాబు. అలాంటి ఈజీ కవర్ చేస్తాడు, చెప్తున్నాం కదా, విత్ ఈజీ విల్ కవర్. రేణిగుంట దాటామంటే 340 కిలోమీటర్లు ఊచుకో తర్వాత మనం ఆగేది SMVT బెంగళూరులోనే. మన ట్రైన్కి పుత్తూరులో కానీ, తిరుత్తణిలో కానీ, జొల్లారపేటలో కానీ, కాట్పాడిలో కానీ, బంగారుపేటలో కానీ, కుప్పంలో కానీ, కేరపురంలో కానీ ఎక్కడ స్టాప్ లేదండి బాబు.
డైరెక్ట్ ఎస్ఎంవిటి బెంగళూరు అనమాట. 340 కిలోమీటర్ నాన్ స్టాప్ రన్ తర్వాత నైట్ అంతా ఏపీ అలర్ట్ ఇస్తే ఇప్పుడు మన దురంతో బెదిరిస్తుంది అనమాట. ఏపీ అదుర్స్, దురంతో బెదుర్స్. బాయ్ బాయ్ రేణిగుంట జంక్షన్. నీ జంక్షన్లో నా ఫంక్షన్ పెడతాన పిల్లో, నీ వస్తాన పిల్లో. ఇది మన ఆల్కో లోకమోటివ్ అండి, గుంతకల్లో ఆల్కో లోకమోటివ్ అండి. ఒకప్పుడు రాయలసీమ అన్ని ట్రైన్స్కి, వెంకటాద్రికి, పాండిచేరికి అన్నిటికీ ఈ ట్రైన్ తీసుకెళ్ళి, ఈ లోకమోటివ్ తీసుకెళ్ళేదండి బాబు. ఇప్పుడు అలా కూర్చుంది ఒక సైలెంట్గా పాపం బుడ్డ. లోపలికి వచ్చామండి. లోపలికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత మేజర్ స్కిప్పింగ్ చూపిస్తానండి. ఇంకోటి తెలుసా, మన దురంతోలో ఒక ప్రీమియం ట్రైన్ అయినప్పటికీ మన దాంట్లో ఫుడ్ ఇంక్లూడ్ అయినప్పటికీ మన దాంట్లో స్నాక్స్ అని చెప్పి, చిప్స్ అని చెప్పి, టీ కాఫీ అని మళ్ళీ సపరేట్గా అమ్ముతారండి. ఇది మంచి విషయం అనమాట. ఈ ట్రైన్లో మాత్రం స్నాక్స్ అమ్ముతుర్రు, చిప్స్ అమ్ముతున్నారు, అలాగే టీ కాఫీ అమ్ముతున్నారు, సపరేట్గా అమ్ముతున్నారు అనమాట. ఏమో కానండి, మార్నింగ్ నుంచి మంచి మంచి రివర్స్, మంచి మంచి కాలువలు తగ్గుతున్నాయండి బాబు. చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. విజువల్ ఫీస్ట్, ఐ ఫీస్ట్గా చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి పాపం, ఎండనక, వననక, రాయనక, రప్పనక వీళ్ళు మన కోసం కష్టపడుతారండి పాపం. మనం ఇంత బాగా ట్రావెల్ చేస్తున్నామన్నా, ఇంత బాగా వ్లాగ్ చేస్తున్నామన్నా అంత వీళ్ళ వల్లే అండి బాబు. నిజంగా చూడండి ఎంత కష్టపడతారు. దే ఆర్ ద అన్సంగ్ రియల్ హీరోస్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండి బాబు. నిజంగా చెప్తున్నా కదా. చెన్నై పార్క్లో టీసీఎన్ఆర్ ఆపోజిట్ డైరెక్షన్లో అంటే ఇండియాస్ డైలీ లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ అండ్ ఇండియాస్ ఓన్లీ లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్ అండి.
డిబ్రూగర్ కన్యాకుమారి, కన్యాకుమారి డిబ్రూగర్ ఆ ట్రైన్ కోసం అని చెప్పి మన ట్రైన్ ఇక్కడ ఆపేశారనమాట. వన్స్ ఆ ట్రైన్ వెళ్ళగానే మన ట్రైన్ డిపార్ట్ అయిపోయింది అరక్కోణం నార్త్ క్యాబిన్ బైపాస్ నుంచి అనమాట. BAP 7 పూణే, ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్. డిబ్రూగర్ కన్యాకుమారి, కన్యాకుమారి డిబ్రూగర్. బాబా ఎలా ట్రావెల్ చేస్తారండి బాబా ఈ ట్రైన్లో. రే అది జనరల్గా స్లీపర్ అర్థం కావట్లేదు నాకు. అరే ఒకరి మీద ఒకరు కూర్చుని బాబా ఇక్కడ. ఇది ప్యాంట్రీ కాదు, ఇది వచ్చేసి ఫస్ట్ ఏసీ. ఈ ట్రైన్లో ఫస్ట్ ఏసీ అసలు సెకండ్ ఏసీ అండి, ఫస్ట్ ఏసీ లేదు ఈ ట్రైన్లో. ఇది వచ్చి థర్డ్ ఏసీ. అబ్బాయి ఈ ట్రైన్ కోసం ఇప్పటిదాకా ఫాస్ట్ స్కిప్పింగ్ ఎక్స్పెక్ట్ చేశారన్న, మరీ మెల్లగా వెళ్తున్నాం. థర్డ్ ఏసీ ఓకే అండి, కొంచెం పర్లేదు థర్డ్ ఏసీ. ఇది 4 days అండి, ఎలా ఉంటారు ఈ ట్రైన్ అర్థం కాదు. అబ్బా ఇలాగా నిజంగా ఈ ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి అవార్డు ఇవ్వాలండి బాబా, అవార్డు ఇవ్వాలి చెప్తున్నా కదా. ఎలా ట్రావెల్ చేస్తున్నారు. బాయ్ వివేక్ ఎక్స్ప్రెస్, బాయ్. ఆ లైన్ వచ్చేసి టువర్డ్స్ అరక్కోణం లైన్ అండి. మనము అరక్కోణం వెళ్ళట్లేదు, అరక్కోణం బైపాస్ అయిపోయి టువర్డ్స్ అరక్కోణం నార్త్ క్యాబిన్ నుంచి మనం టువర్డ్స్ కాట్పాడి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది అరక్కోణం బైపాస్ లైన్లో మనం వెళ్తున్నాము. ఆ లైన్లో వెళ్తే మనం అరక్కోణం వెళ్తాము, అరక్కోణము చెన్నై వెళ్తాం అనమాట ఆ లైన్లో వెళ్తే. స్కిప్పింగ్ కాట్పాడి. వన్స్ ఇన్ లైఫ్ టైం, వన్స్ ఇన్ ఫుల్ మూన్ అంటారు కదా, అది దీన్ని అంటారేమో. కానీ ఫస్ట్ టైం అండి కాట్పాడి స్కిప్ కవర్ చేసా అండి. ఏమైనా స్కిప్ అండి. నేను అనుకున్నా కాట్పాడి ముందు స్లో అవుతారేమని భయపడ్డా, కానీ స్కిప్ మాత్రం వదిలిపోయిందండి బాబు. కానీ లూప్ లైన్ స్కిప్, మెయిన్ లైన్ స్కిప్ కాదు. అదే కాట్పాడి మెయిన్ లైన్ స్కిప్ అయి ఉంటే మాత్రం కేక అసలు చెప్తున్నా కదా, స్కిప్ మాత్రం వదిలిపోయిందండి బాబు. వా గట్టి. भैया है वो।
హౌడా ఎస్ఎంవిటి. మరికొద్దిసేపట్లో మనం స్కిప్ చేయబోతున్నాం జొల్లారపేటలో ఒక అరుదైన ఘట్టం జరగబోతుంది. అదేంటి తెలుసా? ఇప్పుడు మనం ఉన్నదేమో 12245 హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్. ఇప్పుడు మరికొద్దిసేపట్లో జొల్లారపేట దాటిన తర్వాత మనమేమో 12246 ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా దురంతోని కలవబోతున్నాం అనమాట. ఇద్దరు దురంతోని కలవబోతున్నాం ఒకేసారి అనమాట. ఓట్ల బంగాళం దురంతో మీటింగ్ దురంతో సేమ్ వ్యాప్ 7 ఎస్ఆర్సీ. మనమున్నదేమో హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు దురంతో, ఇదేమో ఎస్ఎంవిటి బెంగళూరు దురంతో. వాట్ ఏ విజువల్ వండర్! ఇదిదా సర్ప్రైజ్ దురంతో దూర్క అంతకరో దురంతో. ఓ భయ్యా బాయ్ దురంతో. అండ్ ఓహో దురంతో ఇక్కడే ఉన్నావా నువ్వు? అండ్ బాయ్ దురంతో. అండ్ వెల్కమ్ టు జొల్లార్పేట్. స్కిప్పింగ్ జొల్లార్పేట్. వావ్, స్లోలీ, వెరీ స్లోలీ. వావ్ జొల్లార్పేట్ మెయిన్ లైన్ స్కిప్. ఇది కదా మనకు కావాల్సింది. జొల్లార్పేట కాట్పాడి ఎలాగో మెయిన్ లైన్ కవర్ చేయలేకపోయినామండి. జొల్లార్పేట మెయిన్ లైన్ కవర్ చేద్దాం. ఓ ఆగుతారా ఏంటి? ఆగకరా ఎల్రా ఆగిపోయాడా? బుస్. జొల్లార్పేట ఆపడేమో అని నేను మంచి మెయిన్ లైన్ స్కిప్ ఎక్స్పెక్ట్ చేశానండి. కాకపోతే జొల్లార్పేటలో ఆపేశాడండి బాబు. ఇంకెలాగో ట్రైన్ జొల్లార్పేటలో ఆగింది కాబట్టి జొల్లార్పేట గురించి మాట్లాడుకుందామండి. జొల్లార్పేట స్టేషన్ కూడా వచ్చేసి జేటీజే. జొల్లార్పేట వచ్చి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జంక్షన్ అండి. ఎందుకంటే జొల్లార్పేట నుంచి మొత్తం 3 lanes వెళ్తాయి అనమాట. ఒకలేమో టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు, అండ్ ఒకలేమో టువర్డ్స్ సేలం, అండ్ ఒకలేమో టువర్డ్స్ కాట్పాడి. అందుకే జొల్లార్పేట వెరీ ఇంపార్టెంట్ జంక్షను. ఇప్పుడు మనమేమో టువర్డ్స్ బెంగళూరు వెళ్తాం అనమాట జొల్లార్పేట నుంచి. కాకపోతే జొల్లార్పేట ముందు చూసారా విజువల్ వండరు? దురంతో మీట్స్ దురంతో. వావ్, వాట్ ఏ విజువల్ వండర్ కాంబో, బ్లాక్ బాస్టర్ కాంబో అండి బాబు. ఇప్పుడు ఎలాగో ట్రైన్ జొల్లార్పేట లాగింది కాబట్టి నాకు బాగా ఆకలేస్తుందండి. లంచ్ ఇచ్చి కూడా దగ్గర హాఫ్ అన్ అవర్ అయిపోయింది. నేను లంచ్ చేస్తా. ఎలాగో బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు లంచ్ కూడా లేట్ అయిపోతుంది. అదే అండి లాగర్స్ లైఫ్. టైంకి లంచ్ చేయలేము, టైంకి బ్రేక్ఫాస్ట్ చేయలేము, టైంకి డిన్నర్ కూడా చేయలేము, మనస్ఫూర్తికి తినలేము. తినేలోపు ఏదో క్రాసింగ్ వస్తుందేమో, ఏదో స్కిప్పింగ్ వస్తే మళ్ళీ వచ్చేయడం అంతే. ఇప్పుడు లంచ్ చేద్దాం, లంచ్ రివ్యూ కూడా ఇద్దాం. మన ట్రైన్ ఏమో జొల్లార్పేట క్రాస్ అయిపోయిందండి. ఇప్పుడు మనకు వచ్చింది లంచ్, మన దురంతో లంచ్ అనమాట. మన ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా దురంతో యొక్క లంచ్ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాగండి లంచ్లో ఏమేమి వచ్చాయో. చూడండి, ఇదే మన లంచ్ అనమాట. మీకు 1 by 1 ఓపెన్ చేసి చూపిస్తాం మొత్తం, సరేనా? మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం. మన లంచ్ అన్బాక్సింగ్ చేసానండి. అన్బాక్సింగ్ చేసినాక 2 పరోటాసు, తర్వాత ఏమో ఆలు కర్రీ, పప్పు, తర్వాత ఏమో ఆలు ఫ్రై, తర్వాత ఏమో గులాబ్ జామున్. ఓ మై గాడ్, చూసిన డెజర్ట్లో గులాబ్ జామున్ ఇచ్చారు. ఈ మధ్య ఐస్ క్రీమ్ కామన్ అయిపోయింది కదా, గులాబ్ జామున్ ఇచ్చారనమాట. ఇది పెరుగు ప్యాకెట్ అనమాట, ఇది పచ్చడి ప్యాకెట్, ఇది వైట్ రైస్ అనమాట. ఇదే మన లంచ్, మన దురంతో ఎక్స్ప్రెస్ యొక్క లంచ్ అనమాట. టేస్ట్ చెప్తా ఎలా ఉందో. పరోటా అండి, చపాతీ అనమాట. చపాతీ విత్ ఆలు కర్రీ ఎలా అని చెప్తా అండి. బాగుంది. ఇటు పప్పు అనమాట. పప్పు కూడా చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ ఆలు ఫ్రై. మన దురంతో ఎక్స్ప్రెస్లో లంచ్లో అండి వెజ్లో ఏమో దాల్ అనమాట, ఆలు కర్రీ. నాన్ వెజ్లో వచ్చేసి ఏమో మనకు వచ్చేసి ఎగ్ కర్రీ ఆప్షన్ ఉంది, చికెన్ కర్రీ ఆప్షన్ ఉందండి. ఇది చాలా యూనిక్ కదా. చూడండి, ఇప్పుడు నార్మల్ రాజధాని ట్రైన్స్లో కానీ వందే భారత్లో కానీ మనకి స్వీట్ అంటే ఏమి ఇస్తారు? ఐస్ క్రీమ్ ఇచ్చేస్తారు. దీనిలో చూడండి గులాబ్ జామ్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే
నాన్ వెజ్లో చికెన్, వెజ్లో పన్నీర్. కానీ దీని అలా కాదు, వెజ్లో మంచి ఆలు కర్రీ ఉంది, నాన్ వెజ్లో ఏమో ఎగ్ కర్రీ కూడా ఆప్షన్ ఉందన్నమాట. పప్పు కూడా చాలా బాగుందండి, ఆలు కర్రీ ఎదురుసు, ఫ్రై ఎదురుసు, రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. మనకి దురంతలో ఈ లంచ్ బోర్డు చేసింది రేణిగుంటలు అనమాట. మన ఆంధ్రలో బోర్డు చేసిన ఫుడ్ చాలా బాగుంది, చెప్తున్నా కదా, చాలా బాగుంది ఫుడ్ మొత్తం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంది, ఇప్పుడు లంచ్ బాగుంది. ఇప్పుడు డెజర్ట్ అండి, డెజర్ట్లో గులాబ్ జామ్ అనమాట. పెద్ద గులాబ్ జామ్ ఒకటి ఇచ్చారు కానీ పెద్దగా ఇచ్చారు అనమాట, చాలా బాగుంది. डेजर्ट కూడా अदृश्य अंडे मैं दिल खोल के बोल रहा हूँ. राजधानी में खाना खाया, वंदे भारत में खाना खाया, तेजस में खाना खाया. ये सॉफ्टवेयर में प्रॉब्लम क्या मालूम, अंडा वेज बोले तो पनीर, नॉन वेज बोले चिकन, बस और कुछ नहीं है. मैं एक ही दुरंतो में देखा, वेज में थोड़ा आलू मटर करी दिया, नॉन वेज में थोड़ा अंडा का ऑप्शन भी दिया. देखो ऐसा सब ट्रेन में रहना चाहिए. मीठा में आइसक्रीम आइसक्रीम आइसक्रीम, क्या घंटा आइसक्रीम खाते बोलो. हमको सोन केक दिया था. कितने देखो यार इस చూడండి ట్రైన్ లో అంట, మళ్ళీ స్వీట్స్ లో सोन केक అంట, मళ్ళీ गुलाब जाम अंटा. गुलाब जाम कितना क्वालिटी वाला दिया है यार, सही में यार घर का खाना लगा मेरे को. मैं क्यों थैंक यू सर. मैं पहले बार एक ट्रेन में खाना एक्स्ट्रा मांग के खाया था पता है, फिर भी आप दिया. ఈయన చూడండి ఈ ట్రైన్ లో ఫుడ్ పరంగా బాగుంది, సర్వీస్ పరంగా బాగుంది, ఈయన ఇచ్చిన రెస్పెక్ట్ బాగుందండి బాబు నిజంగా. ఎక్స్ట్రా రైస్ ఎక్స్ట్రా ఇచ్చాడు, ఎక్స్ట్రా కర్రీ ఇచ్చాడు. పాపం ఏం అడిగినా ఇచ్చేవాడు పాపం. లాస్ట్ వీక్ చాయ్ పిల్లలు. बाय बाय, थैंक यू सर. बाय बाय, ठीक है, बाय बाय. వావ్, మంచి పెద్దమ్మ తల్లి, పెద్దపల్లి గంగాలమ్మ తల్లి, గంగమాంబ తల్లి. వావ్, అమ్మ గంగమాంబ కాపాడు తల్లి. స్కిప్పింగ్ కుప్పం, మెయిన్ లైన్ స్కిప్ కుప్పం. ఈ కుప్పంని స్కిప్ చేస్తాను, పక్కన మన బంగారుపేట మెమోని ఓవర్టేక్ చేస్తున్నాం అనమాట. బంగారుపేట కాదు, జొలార్పేట మెమో, జొలార్పేట కేఎస్ఆర్ బెంగళూరు మెమోని ఓవర్టేక్ చేస్తున్నాం అనమాట ప్యారలల్గా. స్కిప్పింగ్ కుప్పం. యాక్చువల్గా కుప్పంది లూప్ లైన్ స్కిప్ అండి, కాకపోతే ఏంటంటే అక్కడ మెయిన్ లైన్లో ఏంటంటే ఒక పార్సల్ ట్రైన్ ఉందండి, మరి పార్సల్ ట్రైన్ ఉంది, అందుకే మనం ఇక్కడ లూప్ లైన్లో ఓవర్టేక్ చేస్తున్నాం అనమాట. మెయిన్ లైన్లో ఓవర్టేక్ చేస్తున్నాం, లేదే నా మంచికే. దాంతోపాటు ఇక్కడ మన జొలార్పేట కేఎస్ఆర్ బెంగళూరు మెమోని కూడా ఓవర్టేక్ చేస్తున్నాం కుప్పంలో. కుప్పంని ట్రాన్సాక్షన్ అంటామండి. కుప్పంలో మన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ముగ్గురు ఉంటారనమాట. వీళ్ళు 3 భాషలు మాట్లాడగలరు. ఇక్కడ మళ్ళీ కొండపల్లి టెంపుల్ ఫేమస్, గంగమ్మ జాతర ఫేమస్ అనమాట. ఆంధ్ర 3 రాష్ట్రాల వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి గంగమ్మ జాతర జరుగుతారు ఇక్కడ కుప్పంలో. బాయ్ బాయ్ కుప్పం, బాయ్ బాయ్. ఇంకా మన దురంతో ఎక్స్ప్రెస్ యొక్క కోచ్ పొజిషన్ అనమాట. మన దురంతలో థర్డ్ ఏసీలో 6, సెకండ్ ఏసీ 1, ఫస్ట్ ఏసీ 1, స్లీపర్లు 11. ఇండియాలో మొత్తం 24 దురంతోలు ఉంటే ఎక్కువ స్లీపర్లు ఉన్న దురంతో మన ఎస్ఎఫ్ఈటీ బెంగళూరు హౌరా దురంతో అనమాట. ఇంకా ఒక జనరేటర్ కారు, ఒక ఎస్ఎల్ఆర్ కోచ్, ఒక హై కెపాసిటీ పార్సల్ వ్యాన్ అనమాట. మొత్తం ఒక ప్యాంట్రీ కారు, మొత్తం 23 కోచ్లు అండి. ఇంకా ఫేర్ విషయానికి వస్తే స్లీపర్లో 2100 అండి, ఎండ్ టు ఎండ్. థర్డ్ ఏసీలో వచ్చేసి 4000, సెకండ్ ఏసీలో 5500, ఫస్ట్ ఏసీలో 7000 అండి. ఇది ఎండ్ టు ఎండ్. మళ్ళీ ఇంకోటి మన దురంతోలో డైనమిక్ ఫేర్స్ ఉంటాయండి. డైనమిక్ ఫేర్ ఎలా అంటే ట్రైన్ టికెట్స్ 2 months ముందు ఓపెన్ చేస్తారు కదా, టికెట్స్ తగ్గే కొద్దీ రేట్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. విత్ డైనమిక్ ఫేర్ అని చెప్పాను అనమాట. కొంచెం రేట్స్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, మరా ఇంతకు తగ్గిపోతుందండి. మహా అయితే ఒక 2-3 తగ్గుతుంది, అంత ఎక్కువ తగ్గదు సరేనా. ఇది మన దురంతో యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీ చిక్కిపోయిన కాస్ట్ వచ్చేసి విత్ డైనమిక్ ఫేర్ అండి. కొన్నిసార్లు రేట్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి అనమాట. మా అయితే ఎక్కువ డిఫరెన్స్ ఏం రాదు. నేను చెప్పిన దాంట్లో మహా అయితే 200 నుంచి 300 డిఫరెన్స్ వస్తుంది, అంతే, ఎక్కువ డిఫరెన్స్ రాదు. ఇదే మ్యాక్సిమం ఫేరు, మినిమం ఫేర్ కూడా ఇదే అనమాట. మరికొద్దిసేపట్లో మనం స్కిప్ చేయబోతున్నాం బంగారుపేట. ఆ లైన్ చూసారా, టువర్డ్స్ మరికుప్పం లైన్ అనమాట. అది మరికుప్పం లైన్. స్కిప్పింగ్ బంగారుపేట వెరీ స్లోలీ.
నాకు బంగారు అంటే గుర్తుంది ఆ టీ అండి. ఈ స్కిప్ అగర్తల హంసఫర్ కంటే ఈ స్కిప్ చాలా బాగుందండి బాబు, చాలా బాగా కొట్టాడు బంగారుపేట స్కిప్ మాత్రం. జొల్లారపేట కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కుప్పం డిసప్పాయింట్ అయ్యి, కానీ బంగారుపేట స్కిప్ మాత్రం చాలా బాగుంది. ఐ ఎంజాయిడ్ ఎ లాట్ సార్. బై బై బంగారుపేట. డబల్ డెక్కర్ వ్యాప్ 7 kg. డబల్ డెక్కర్ రన్ బాగుంటుందండి బాబు, రన్ మాత్రం చాలా బాగుంటుంది. బాయ్ బాయ్ డబల్ డెక్కర్, బాయ్ బాయ్. మంచి ట్రైన్. కేర్పురం డిజిల్, ఇది కేర్పురం డిజిల్లోకి వచ్చాడండి చూసారా. బృందావన్ ఎక్స్ప్రెస్ బెంగళూరు టు చెన్నై. ఈ ట్రైన్లో గీసానండి, మీరు చూడవచ్చు నా ఛానల్లో. ఈ ట్రైన్కి చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్ రేక్ షేరింగ్ ఉందన్నమాట. అబ్బా ఈ ట్రైన్ చూసారా ఫుల్ అయిపోయింది మొత్తం. ట్రైన్ ఇట్లా వెళ్ళాలన్నమాట. ఇంతకుముందు జనరల్ చూసారా, జనరల్ మొత్తం ప్యాక్ అయిపోయిందండి బాబు. జనరల్లో అడుగు పెట్టడం కూడా కాలేదు. ఓ మై గాడ్. ఇంకా బృందావన్ వచ్చింది, ఇంకా మనకి క్లియర్ దొరికినట్టే. ఇంకా మేరే జాన్ మేరే దిల్ కా ధడ్కన్ ఆల్కో లోకోమోటివ్ WDP KGM హాయ్ బంగారం. న్యూ దించుకి అసెంబ్లీ బెంగళూరు ఎక్స్ప్రెస్. మీరు చూసుకుంటే న్యూ దించుకియా ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్ యొక్క ఎంటీ రేక్ ఉందండి. ఈ ట్రైన్ వచ్చి ఇది కూడా వీక్లీ ట్రైన్ అనమాట. ఎవ్రీ ఫ్రైడే తిన్చుకిలో స్టార్ట్ అవుతుంది. తిన్చుకే వచ్చేసి మన డిబ్రూగఢ్ దగ్గర ఉందన్నమాట. ఇదేమో బెంగళూరు వస్తుంది అనమాట ఎవ్రీ మండే. మళ్ళీ ఈరోజు మిడ్ నైట్ స్టార్ట్ అయిపోయింది, 2:30 కల్లా 3:30 కల్లా స్టార్ట్ అయిపోయింది ఈ బండి. ఈ ట్రైన్ తిరిగి ఫస్ట్ ట్రైన్ ఉందా? ఏమో పేరుకేమో దురంతో ట్రైన్, లోపల హంసఫర్ కోచ్ పెట్టారు చూసారు ఇక్కడ. ఇది
ఇది ఎన్వైర్మెంట్. హంసాపూర్లో ఏమో దురంతో కోతులు పెడతారు, దురంతలో హంసాపూర్ కోతులు పెడతారు. ఆ దురంతోకి ఇంతకుముందు ఎల్లో కలర్ కోతులు ఉండేవండి లీవరీ, అది తీసారండి బాబు, అది బాగుండేది. ఇదే మన ఎస్ఎంవిటి బెంగళూరుకి మెయింటెనెన్స్ సెంటర్ అండి. ఇక్కడ చూసుకోండి మన వందే భారత్ ఒకటి, నాకు తెలిసి ఇది కాలబుర్గి వందే భారత్ అనుకుంటా, మేబీ కాలబుర్గి వందే భారత్ అవ్వచ్చు. అది చూసారా, మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాము. ప్లాట్ఫామ్ 2లో భువనేశ్వర్ ఎస్ఎంవిటి బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఉందన్నమాట. ఆ ట్రైన్ వచ్చేసి వీక్లీ ట్రైన్ అనమాట. ఎవ్రీ సండే భువనేశ్వర్ నుంచి, ఎవ్రీ మండే ఎస్ఎంవిటి నుంచి అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ అండి భువనేశ్వర్ టు బెంగళూరు అనమాట. చాలా బాగుంటుంది ఆ ట్రైన్. ఆ ట్రైన్ రన్ కూడా చాలా బాగుంటుంది, స్టాపులు తక్కువ, మంచి ప్రయారిటీ ఎక్కువ బండికి. ఫైనల్లీ రీచ్డ్ ఎస్ఎంవిటి బెంగళూరు డాట్ ఆన్ టైం. నేను నా జర్నీ ప్రతి జర్నీ ఎస్ఎంవిటి స్టార్ట్ చేసా, కానీ ఎస్ఎంవిటిలో ఎండ్ చేయడం రేరండి మాకు. నాకు తెలిసి ఇది ఫస్ట్ వ్లాగ్ అనుకుంటా ఎస్ఎంవిటిలో ఎండ్ చేయడం. యాక్చువల్లీ శేషాద్రిలో ఫస్ట్ వ్లాగ్ అయ్యేది, కానీ శేషాద్రి ఏమైంది మీకు తెలుసు కదా. అయితే అఫీషియల్గా మాత్రం ఇదే నా ఫస్ట్ వ్లాగ్, ఎస్ఎంవిటిలో ఎండ్ చేయడం మాత్రం. దురంతో జర్నీ మాత్రం అదిరిపోయిందండి బాబు. చెప్తున్నా కదా, ఏపీ ఒక ప్రళయమే, మన దురంతో కూడా ప్రళయమే. ఆ రెండు ప్రళయాల మీద వచ్చేసా కదా, జర్నీ చాలా బాగా అయిపోయింది అనమాట. ఏపీ ఏమో రాత్రంతా అలడించింది అనమాట, మన దురంతో ఏమో మార్నింగ్ అంతా రఫాడించింది అనమాట. ఏం ట్రైన్ అండి బాబు దురంతో కూడా. చెప్తే రేణిగుంట దాటినాకండి దగ్గర 340 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్ తర్వాత మనం చేరుకున్నాం ఎస్ఎంవిటి బెంగళూరు అనమాట. ట్రైన్ కూడా వచ్చేసి ఎస్ఎంవిబి. టోటల్ 1147 జోన్, సౌత్ వెస్టర్న్ డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. చూసారా, మన బెంగళూరు నుంచి మన జోన్ చేంజ్ అయింది, మన డివిజన్ చేంజ్ అయిందండి బాబు. అబ్బా ఏం జర్నీ అండి. సరేనా, ఇప్పుడు నేను ఏం చేస్తా, మన స్టేషన్ బయటికి వెళ్ళి మన బ్లాగ్ క్లోజ్ చేస్తా యథావిధిగా. ఎస్ఎంవిటి బెంగళూరుకి సబ్వే అనమాట. ఇది సబ్వేకి ఫస్ట్ టైం వచ్చానండి బాబు. నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను మన సబ్వేకి మాత్రం. చాలా మంది లోపల కూడా. మనకి ఇక్కడ చూసిన కోచ్ ఎంత బాగుంది, రైల్ కోచ్. వావ్, చాలా యూనిక్గా ఉంది కదా. టూ ట్రైన్స్, 3 జోన్స్, 4 డివిజన్స్, 12 స్టాప్స్, 18 అవర్స్, 1100 కిలోమీటర్స్ కవర్ చేసుకున్నాక మనం చేరుకున్నాం మన బెంగళూరు, మన ఎస్ఎంవిటి బెంగళూరు, సర్ ఎం మోక్షగుండం ఎస్ఎంవిటి టర్మినల్ బెంగళూరు. ఇక్కడ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్.